మెడికల్ కోడింగ్‌లో ఒక పేషెంట్ యొక్క చార్ట్‌ని ఎలా ప్రాసెస్ చేయాలి? ఫస్ట్ మెయిన్‌గా మనకి ఏం రావాలి? కండిషన్స్‌ని తీసుకునే ముందు ఇలా బేసిక్స్ ఓవర్‌వ్యూ అనేది ఇస్తాను ఇప్పుడు మీకు. హలో ఎవ్రీవన్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మెడికల్ కోడింగ్‌లో ఒక పేషెంట్ యొక్క చార్ట్‌ని ఎలా ప్రాసెస్ చేయాలి? ఫస్ట్ మెయిన్‌గా మనకి ఏం రావాలి? జనరల్‌గా అందరూ ఐసీడీ గైడ్‌లైన్స్ వస్తే సరిపోతుంది. అలానే ఐసీడీ యొక్క గైడ్‌లైన్స్ చదువుకొని కాంబినేషన్ కోర్స్ ఎలా తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. ఒక చార్ట్‌ని ప్రాసెస్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? కండిషన్స్‌ని తీసుకునే ముందు ఆ చార్ట్ వ్యాలిడా? కాదా? అసలు ఏ కండిషన్స్‌ని తీసుకోవాలి? కండిషన్స్ ఉంటే ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి? ఆ చార్ట్ వ్యాలిడ్ అనేది ఎలా తెలుసుకోవాలి? ఇలా బేసిక్స్ ఓవర్‌వ్యూ అనేది ఇస్తాను ఇప్పుడు మీకు. కమింగ్ వీడియోస్‌లలో ఒక్కొక్క సెక్షన్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ ఒక చార్ట్‌ని ప్రాసెస్ చేయాలి అంటే మనం మెయిన్‌గా డెమోగ్రాఫిక్స్ అనేవి చెక్ చేయాలి. అలానే చార్ట్ యొక్క ఫార్మాట్‌ని చెక్ చేయాలి. అసలు ఏ ఫార్మాట్‌లో ఉంది చార్ట్ అనేది చూడాలి. అలానే ఆ చార్ట్ వ్యాలిడా? కాదా? అని తెలుసుకోవాలి. ఏ హెడర్స్ నుంచి కండిషన్స్ తీసుకుంటున్నాం అనేది చెక్ చేయాలి. అలానే ఆ హెడర్స్‌లో ఏ కండిషన్స్ ఉన్నాయి? అది క్రానికా? నాన్ క్రానికా? దట్ మీన్స్ వై కండిషన్, ఎన్ కండిషన్ అని అంటాం. అలానే ఆ కండిషన్స్‌కి సపోర్ట్ ఉందా? లేదా? సపోర్ట్ తీసుకోవాలనా? లేదా? అనేది చెక్ చేయాలి. ఈ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే అప్పుడు మనం గైడ్‌లైన్స్‌ని ఉపయోగిస్తాం. ఐసీడీ గైడ్‌లైన్స్ అనేవి. అంతేకాని డైరెక్ట్ మనకు ఐసీడీ గైడ్‌లైన్స్ వస్తాయి. డైరెక్ట్ చార్ట్‌ని ప్రాసెస్ చేయొచ్చు అని అనుకోకండి. మీకు ఒక్కొక్క సెక్షన్ గురించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. జస్ట్ ఓవర్‌వ్యూగా చెప్తాను. బ్రీఫ్‌గా బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డెమోగ్రాఫిక్స్ చూసినట్లయితే పేషెంట్ యొక్క నేమ్ అనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. మేల్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. అలానే ఫీమేల్‌కి కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే మెయిల్ ఎప్పటికి నేమ్ అనేది చేంజ్ అవ్వదు. బట్ ఫీమేల్‌కి సర్‌నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ సర్‌నేమ్ ఉంటే గనక అది ప్రాసెస్ చేయొచ్చు. అది మనకెలా తెలుస్తది అంటే డైరెక్ట్ ఫీమేల్ పేషెంట్ వచ్చాడు. అలానే ఫీమేల్ నేము, అలానే చార్ట్‌లో ఉండే నేమ్ డిఫరెంట్‌గా ఉందని చెప్పి మిస్ మ్యాచ్ ఇయ్యకూడదు. తనకి ఫాదర్ యొక్క నేమ్ ఏమైనా ఉందా? లేదంటే స్పౌస్ యొక్క నేమ్ ఏమైనా ఉందా? అనేది చెక్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ చెక్ చేసిన తర్వాత మిస్ మ్యాచ్ అవుతే అప్పుడు ఫీమేల్ పేషెంట్‌కి మిస్ మ్యాచ్ అని వస్తుంది. లేదంటే గనక ఆ చార్ట్‌ని ప్రాసెస్ చేయొచ్చు. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది కొంతమంది కొన్ని ప్రాజెక్ట్‌లని స్పెసిఫై చేసుకొని చెప్తారు గైడ్‌లైన్స్ అనేవి. జనరల్‌గా అయితే డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా మనం ప్రాసెస్ చేయం. మిస్ మ్యాచ్ కిందనే లెక్క అది. అలానే అసలు నేమ్ లేదు, పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏం చేయాలి అని అనుకుంటే అప్పుడు ఎంఆర్ఎన్ నంబర్ అనేది చెక్ చేస్తాము. ఎంఆర్ఎన్ నంబర్ మ్యాచ్ అయినా కూడా మనము ప్రాసెస్ చేయొచ్చు. ఇందులో క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను. పేషెంట్ నేమ్ ఉండి మిస్ మ్యాచ్ అవ్వకూడదు. అలానే డేట్ ఆఫ్ బర్త్‌లో గూడా పేషెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఒకవేళ కంప్లీట్‌గా నేము, డేట్ ఆఫ్ బర్త్ లేకోకుండా ఎంఆర్ఎన్ నంబర్ ఉంటే అది మ్యాచ్ అవుతే మనం చార్ట్‌ని ప్రాసెస్ చేయొచ్చు. వీటన్నిటిని తర్వాత ప్రొవైడర్‌ని చెక్ చేయాలి. ప్రొవైడర్ వ్యాలిడా? కాదా? ఇతనికి క్రెడెన్షియల్స్ ఇచ్చారా? లేదా? ఒకవేళ క్రెడెన్షియల్స్ ఇస్తే అది వ్యాలిడా? కాదా? మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తూ ఉంటారో ఆ ప్రాజెక్ట్‌కి సెపరేట్ క్రెడెన్షియల్స్ అనేవి ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన క్లయింటే క్రెడెన్షియల్స్ కూడా చెక్ చేసుకునేదానికి ఒక పీడీఎఫ్ లాగా ఇస్తాడు. ఒకవేళ అది కూడా కాలేదు అంటే అలాంటప్పుడు ఆ ప్రొవైడర్ యొక్క సిగ్నేచర్ అనేది ఎన్‌పీఎస్ రిజిస్ట్రీ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో అతని యొక్క నేమ్ రిజిస్టర్ అయ్యిందా? లేదా? లేదంటే వ్యాలిడా? కాదా? అనేది దాన్ని బట్టి కూడా చెక్ చేస్తాము. ఇలా మీరు పేషెంట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్‌ని బేస్ చేసుకొని, అలానే ఎంఆర్ఎన్ నంబర్‌ని, అలానే ప్రొవైడర్ ఒక సిగ్నేచర్‌ని వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ డాట్స్‌ని ప్రాసెస్ చేయొచ్చా? లేదా స్కిప్ చేయాలా? అనేది మనం డిసైడ్ అవుతాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చార్ట్ ఫార్మాట్. చార్ట్ ఫార్మాట్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సోప్ ఫార్మాట్ డిఫరెంట్‌గా ఉంటుంది. చెదర్ ఫార్మాట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. స్పెసిఫిక్‌గా మీకు అక్కడ ఏం మెన్షన్ చేయడు. ఇది సోప్ ఫార్మాట్, అలానే చెదర్ ఫార్మాట్ అనేసి. అక్కడ ఇచ్చిన హెడర్స్‌ని బట్టి మనము డిసైడ్ అవుతాం. ఇది సోప్ ఫార్మాట్‌లో ఉందా? లేదంటే చెదర్ ఫార్మాట్‌లో ఉందా? అనేసి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఫార్మాట్స్‌ని మనం చెక్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్‌లలో బ్లూ ఫార్మాట్స్ కూడా వస్తూ ఉంటాయి. బ్లూ ఫార్మాట్స్‌లలో మాక్సిమం ఎక్కడుంటాయంటే కండిషన్స్ అనేవి మాక్సిమం అసెస్‌మెంట్‌లోనే ఉంటాయి. అసెస్‌మెంట్‌లో ఇచ్చినవే మరి పాస్ట్‌లో కూడా లేదంటే వేరే చోట కూడా ఉంటాయి. సో మెయిన్‌గా మనం బ్లూ ఫార్మాట్ వచ్చినప్పుడు అసెస్‌మెంట్‌లోనే చెక్ చేస్తాం. అలా ఫార్మాట్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ఫార్మాట్ అయితే మనకొచ్చేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, అసెస్‌మెంట్, ప్లాన్. మోస్ట్‌లీ ఈ హెడర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్ లేదే అని చెప్పి స్కిప్ చేయకూడదు. ఎందుకంటే మీకు సోప్ ఫార్మాట్ అనేది ఓన్లీ ఈ 4 హెడర్స్ ద్వారానే వస్తాయి.
మనం అందులోనే ఫేస్ టు ఫేస్ ఎవిడెన్స్ చూసుకొని అలానే వైటల్స్ ఉన్నాయా లేదా అనేవి కొన్నిసార్లు చెక్ చేస్తాము. కొన్నిసార్లు ఇస్తారు, మాక్సిమం ఇవ్వరు. మనకు ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇవ్వలేదే అని చెప్పి స్కిప్ చేయకూడదు. అలానే చెదర్ ఫార్మాట్ కూడా, చెదర్ ఫార్మాట్ లో చూసినట్లయితే మీకు మాక్సిమం వచ్చేయి హెడర్స్ ఏంటంటే చీఫ్ కంప్లైంట్, హిస్టరీ ఆఫ్ ప్రెజెంట్ ఇల్నెస్, సింపుల్ గా హెచ్పిఏ అంటాం, అసెస్మెంట్, పాస్ట్ మెడికల్ హిస్టరీ, టెస్ట్ రిపోర్ట్స్ కానీ, ప్లాన్ కానీ, ఇలా ఈ చెదర్ ఫార్మాట్స్ లో వస్తాయి. చెదర్ ఫార్మాట్ లో కంపల్సరీ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి హెడ్డింగ్ అనేది ఇవ్వడు, జస్ట్ సిస్టమ్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. అక్కడ మనం దాన్ని బట్టి కూడా మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అంతేగాని పర్టికులర్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ అని మెన్షన్ చేయలేదని అనుకోకూడదు. ఒక్కోసారి ఎగ్జామినేషన్ అని ఇస్తాడు, ఒక్కోసారి ఎగ్జామ్ అని ఇస్తాడు. అది కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్ కిందనే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇది చార్ట్ ఫార్మాట్ గురించి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అసలు ఈ చార్ట్ వ్యాలిడా కాదా అనేది చెక్ చేయాలి. ఇప్పుడు డెమోగ్రఫిక్స్ అయిపోయింది, అలానే ఏ ఫార్మాట్ లో ఉంది అనేది చెక్ చేసాము. ఇప్పుడు వ్యాలిడా కాదా అనేది ఎలా చెక్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. ఎందుకంటే చార్ట్ లో అన్ని అసలు ఫేస్ టు ఫేస్ ఎవిడెన్స్ ఉందా లేదా, అసలు వ్యాలిడ్ కాని చార్ట్ లోంచి కండిషన్స్ తీసుకొని మళ్ళీ వాటిని డిలీట్ చేసి ఇదంతా చేయకుండా ఆ ఎన్కౌంటర్ వ్యాలిడ్ అవుతేనే మనం ప్రాసెస్ చేస్తాం, లేదంటే స్కిప్ చేస్తాం టాస్క్ ని. కంప్లీట్ గా ఎంటైర్ చార్ట్ వ్యాలిడ్ లేకుండా ఉంటే ఎంటైర్ చార్ట్ ని కూడా స్కిప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మనం ఎలా వ్యాలిడా కాదా అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ ఫిజికల్ ఎగ్జామినేషన్ లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే టుడే ఎవిడెన్స్ ఉందా లేదా, లేదంటే ప్రొవైడర్ యాక్టివ్ వాయిస్ తో చెప్తున్నాడా లేదా. టుడే ఎవిడెన్స్ ఎందుకు కంపల్సరీగా చెక్ చేయాలి అంటే పేషెంట్ అలానే ప్రొవైడర్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నారా లేదా అనేది మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే ఫేస్ టు ఫేస్ ఎవిడెన్స్ ఉన్నట్లు కన్సిడర్ చేస్తాం. కానీ పేషెంట్ రిపోర్ట్స్ ఎప్పుడు మనం కన్సిడర్ చేయం, ఓన్లీ ప్రొవైడర్ యాక్టివ్ వాయిస్ ని మనం కన్సిడర్ చేస్తాం ఫేస్ టు ఫేస్ ఎవిడెన్స్ కింద. ఇప్పుడు అది కూడా మీకు ఎక్కడ క్లారిటీ రావట్లేదు, ఎక్కడైనా చార్ట్ లో స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ కానీ, ఓఎస్ కానీ, ఓడి కానీ వాటికి సంబంధించినవి ఇస్తాడు. అప్పుడు కూడా మనం ఫేస్ టు ఫేస్ ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రొవైడర్ చెక్ చేసినప్పుడు మాత్రమే ఈ ఐస్ కానీ, లేదంటే కనుక ప్యూపిల్ కానీ, క్లియర్ అని కానీ ఇలా మెన్షన్ చేస్తూ ఉంటాడు. అది డైరెక్ట్ ప్రొవైడర్ చూసినప్పుడు మాత్రమే అది మెన్షన్ చేయగలడు. అలానే స్కిన్ కూడా పేషెంట్ ఐస్ తో చెక్ చేసినప్పుడు మాత్రమే అక్కడ మెన్షన్ చేస్తారు, వార్మా లేదంటే డ్రైయా అనేసి అలాంటి వర్డ్స్ తో మెన్షన్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా ఏ వర్డ్స్ ఉండాలని కాదు. ప్రొవైడర్ యాక్టివ్ వాయిస్ అని ఎందుకు చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిఏలో కానీ లేదంటే ఎక్కడైనా కానీ పేషెంట్ హ్యాస్ కేమ్, పేషెంట్ ప్రజెంట్స్ విత్ సమ్ టైప్ ఆఫ్ కండిషన్స్, పేషెంట్స్ ప్రజెంట్ విత్ సమ్ టైప్ ఆఫ్ డిసీజ్ ఇలా మెన్షన్ చేస్తాడు. అంటే పేషెంట్ ప్రజెంట్ విత్ లేదంటే పేషెంట్ హ్యాజ్, పేషెంట్ హ్యాడ్ అని ఎవరు చెప్తున్నారంటే ప్రొవైడర్ చెప్తున్నాడు. దీన్ని కూడా మనము ఫేస్ టు ఫేస్ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. వైటల్స్ చెకింగ్ కానీ ఇలా వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ చార్ట్ మనకు వ్యాలిడే, ఈ డాస్ వ్యాలిడే అని చెప్పి కన్సిడర్ చేసి మనం తర్వాత కండిషన్స్ ని చెక్ చేస్తాం. ఫేస్ టు ఫేస్ ఎవిడెన్సే లేకుండా కండిషన్స్ తీసుకొని తర్వాత మళ్ళీ దాన్ని స్కిప్ చేసి అన్ని యాడ్ చేసిన తర్వాత డిలీట్ చేసి ఇవన్నీ లేకుండా మనం చార్ట్ ని ప్రాసెస్ చేసే ముందే ఇవి చెక్ చేయాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హెడర్స్. హెడర్స్ లో 2 టైప్స్ ఆఫ్ హెడర్స్ ఉంటాయి. ఏ చార్ట్ లో చూసినా, ఏ కోడింగ్ లో చూసినా మాక్సిమం 2 టైప్స్ ఆఫ్ హెడర్స్ అనేవి ఉంటాయి. ఒకటి ప్రజెంట్, ఒకటి పాస్ట్. ఆ హెడర్స్ ఏంటంటే అనేది తెలియాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ లో అసెస్మెంట్ కానీ లేదంటే కనుక అసెస్మెంట్ ఇవ్వలేదు, ఇంప్రెషన్ ఇచ్చారు, అది కూడా మనకు అసెస్మెంట్ కిందనే కన్సిడర్ చేస్తాం. అసెస్మెంట్ అన్నా ఇంప్రెషన్ అన్నా ఒకటే. ప్లాన్ ఉంది, ఇది కూడా మనకు 1 టైప్ ఆఫ్ కరెంట్ హెడరే, మీన్స్ యాక్టివ్ హెడరే. ఆర్వైస్ కూడా, ఆర్వైస్ లో ఓన్లీ ప్రొవైడర్ యొక్క వాయిస్ ని మాత్రమే యాక్టివ్ హెడర్ కింద తీసుకుంటాం. ఒకవేళ ప్రొవైడర్ వాయిస్ లేకుండా ఉంటే మనం తీసుకోం. కానీ సిస్టమ్స్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, అక్కడ సిఓపిడి అని మెన్షన్ చేసి ఉంటారు, ఇప్పుడు మనం డైరెక్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు, అది పాస్ట్ కింద మనం కన్సిడర్ చేయం. ఇలా ఆర్వైస్ కూడా 1 టైప్ ఆఫ్ కరెంట్ హెడరే ప్రొవైడర్ వాయిస్ ఉంటే. పేషెంట్ రిపోర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మనం కన్సిడర్ చేయం. పేషెంట్ వర్డ్స్ ని బేస్ చేసుకొని మనం ఎప్పుడు కండిషన్స్ ని తీసుకోం. ఇంకా పాస్ట్. పాస్ట్ అనేది ఎక్కడున్నా పాస్టే. అది 2021లో రివ్యూ చేశారా లేదంటే 2023లో రివ్యూ చేశారా, అది ఎక్కడ చేసినా కానీ పాస్టే. ఆ కండిషన్ ఎక్కడున్నా కూడా పాస్టే. ఆ పాస్ట్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా పిఎంహెచ్ అని ఇచ్చారు, పాస్ట్ మెడికల్ హిస్టరీ అని ఇస్తారు, కొన్నిసార్లు ప్రాబ్లం లిస్ట్ అని ఇస్తారు. బట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, యాక్టివ్ ప్రాబ్లం లిస్ట్. యాక్టివ్ ప్రాబ్లం లిస్ట్ అన్నా కూడా పాస్ట్ కిందనే కన్సిడర్ చేయాలి. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ ఉంది, అసెస్మెంట్ లో హిస్టరీ ఆఫ్ అని చెప్పి కొన్ని కండిషన్స్ ఇస్తాడు, అప్పుడు కూడా మనం పాస్ట్ కిందనే కన్సిడర్ చేయాలి. అంతేగాని అసెస్మెంట్ లో ఉంది కదా, హిస్టరీ ఆఫ్ అని ఇచ్చాడు కదా, అయినా కానీ మనం డైరెక్ట్ తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. హిస్టరీ ఆఫ్ అని, హెచ్ఎక్స్ అని అలా ఎక్కడున్నా కూడా ఏ హెడర్ లో ఉన్నా కూడా అది పాస్ట్ కిందనే.
కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒక్క సినారియోలోనే ఎక్సెప్షన్ ఏంటంటే అసెస్మెంట్‌లో హిస్టరీ ఆఫ్ కండిషన్ ఇచ్చి ఆన్ మెడికేషన్ అని ప్రొవైడరే చెప్తూ ఉంటే అది డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. ఈ ఒక్క సినారియోలోనే ఎగ్జంప్షన్ ఉంటది. రిమైనింగ్ ఎక్కడున్నా కూడా హిస్టరీ ఆఫ్ అని ఉంటే అది పాస్ట్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఇలా హెడర్స్ అనేటివి మనం ఐడెంటిఫై చేసుకొని కండిషన్స్‌ని తీసుకుంటాం. ఈ హెడర్స్‌లో కండిషన్స్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి? టైప్ ఆఫ్ కండిషన్స్. ఈ కండిషన్స్ వై కండిషనా లేదా ఎన్ కండిషనా? ఈ కండిషన్ అక్యూట్ కిందకి వస్తుందా? లేదంటే గనక లైఫ్ థ్రెటనింగ్ కిందకి వస్తుందా? అనేది మనం చెక్ చేయాలి. ఎందుకు ఇది చెక్ చేయాలి అంటే వై కండిషన్ అనేవి లాంగ్ టర్మ్ కండిషన్స్. ఎన్ కండిషన్స్ అనేవి సడన్‌గా వచ్చే కండిషన్. మెడికేషన్స్‌తో లేదంటే ట్రీట్మెంట్‌తో క్యూర్ అవుతాయి. లాంగ్ టర్మ్‌గా ఉండవు. లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటాయి. ఇవి కంపల్సరీ మనము ఓన్లీ యాక్టివ్ హెడర్స్ నుంచే తీసుకుంటాం. ఎందుకంటే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అంటే అర్థం తెలుసుకోవాలి. వాడు ఎమర్జెన్సీగా వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రాక్చర్ అయ్యింది. లేదంటే అనగా ఏదన్నా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి సివియర్‌గా కంపల్సరీ హాస్పిటల్‌లోనే అడ్మిట్ అవ్వాలి. అలాంటి కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్‌ని మనం ఎప్పుడో పాస్ట్‌లో ఉంది గదా అని చెప్పి మనం పాస్ట్ నుంచి తీసుకోలేం. ఈ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అనేది పాస్ట్‌లో ఉంటే వాడు ట్రీట్మెంట్ తీసుకోకపోతే చనిపోతాడు. సో, ఎప్పుడైనా గానీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటే గనక అది ఓన్లీ కరెంట్ హెడర్స్‌లో అంటే యాక్టివ్ హెడర్స్ నుంచి మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఐపీలోంచే తీసుకోవాలి. ఓపీలోంచి తీసుకోలేం. దానికి సెపరేట్ గైడ్‌లైన్స్ ఉంటాయి. ఐపీ, ఓపీ అనేవి. మీకు తర్వాత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి కండిషన్స్ కొన్ని హెడర్స్ నుంచి తీసుకున్న తర్వాత అది వై కండిషనా, ఎన్ కండిషనా అనేది చెక్ చేసుకోవాలి. దీని తర్వాత మనము సపోర్ట్ చూడాలి. వై కండిషన్ అయితే గనక డైరెక్ట్ తీసుకుంటాం. ఒకవేళ పాస్ట్‌లో ఉంటే గనక మనం మెడికేషన్ సపోర్ట్ ఏదన్నా ఉందా లేదా అని చెక్ చేస్తాం. అదే ఎన్ కండిషన్స్ అయితే మీట్ చూస్తాం. మీట్ అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా చేంజ్ అవుతుంది. కండిషన్స్‌ని బట్టి చేంజ్ అవుతుంది. మెడికేషన్స్ కూడా వన్ టైప్ ఆఫ్ మీటే. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది. వాటికి మీట్ చెక్ చేయమంటే మనం ఫస్ట్ మెడికేషన్ చెక్ చేస్తాం. లేదా ఏదైనా యాక్టివ్ ట్రీట్మెంట్ ఉందా లేదా? ఆన్ సర్వైలెన్స్ అని ఉందా లేదా? యాక్టివ్ సర్వైలెన్స్ అని ఉందా లేదా? అది కూడా వన్ టైప్ ఆఫ్ మీట్ అన్నమాట. సో, కండిషన్స్‌ని బట్టి, సినారియోస్‌ని బట్టి మీట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక కండిషన్స్‌కి మెడికేషన్ చూసాం కదా! మీట్ సరిపోయింది కదా! కండిషన్ తీసుకున్నాం కదా! అంటే అలా ప్రతి ఒక్క కండిషన్స్‌కి మనం తీసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ సీఓపీడీ విత్ ఎగ్జర్బేషన్ ఉంది. దీనికి మీట్ చెక్ చేయాలంటే వెంటిలేషన్ గానీ, లేదంటే అనగా ఎస్పీఓ2 గానీ, లేదంటే వీజింగ్ గానీ ఇలాంటివి ఏదన్నా సపోర్ట్ ఉంటేనే అప్పుడు మనం సీఓపీడీ ఎగ్జర్బేషన్‌ని తీసుకుంటాం. కొన్ని ప్రాజెక్ట్స్‌లో వాళ్ళ గైడ్‌లైన్స్ అనేవి వాళ్ళు సెపరేట్‌గా ప్రొవైడ్ చేస్తారు. సో, ప్రెజెంట్ అయితే గనక జస్ట్ మీకు ఓవర్‌వ్యూ కోసం, జస్ట్ బేసిక్ ఐడియా కోసం ఇది చెప్తున్నాను. ఎలాగా మనం ఒక చార్ట్‌ని ప్రాసెస్ చేయాలి అనేసి. ఇప్పటివరకు 7 స్టెప్స్ అయ్యాయి. ఎక్కడైనా గానీ మీకు కోడింగ్ గైడ్‌లైన్స్ అనేవి ఐసీడీ-10 గైడ్‌లైన్స్ అనేవి యూజ్ అయ్యాయా? కాదు. ఎందుకంటే ఫస్ట్ కోడింగ్ గైడ్‌లైన్స్ యూజ్ చేసి కండిషన్స్‌ని యాక్సెప్ట్ చేసే స్టెప్ వరకు ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే లాస్ట్ మనం కోడింగ్ గైడ్‌లైన్స్ అనేవి యూజ్ చేస్తాం. అంతేగాని నా కోడింగ్ గైడ్‌లైన్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేను ఈజీగా డైరెక్ట్ లైవ్ ప్రొడక్షన్‌లోకెళ్ళి ఈజీగా చేసేయగలను అనుకుంటే ఇంకా వాళ్ళు చాలా పెద్ద మిస్టేక్ చేసినట్లే. అలా ఎప్పుడూ అనుకోకూడదు. నాకు కోడింగ్ గైడ్‌లైన్స్ వస్తాయి గదా! నేను డైరెక్ట్ చార్ట్‌ని ప్రాసెస్ చేయగలను ప్రొడక్షన్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మిస్టేక్ చేసినట్లే. సో, ఇలా మీరు ఎన్ కండిషనా, వై కండిషనా అనేది చెక్ చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు. ఇవి మేము ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఇది వై కండిషనా, ఎన్ కండిషనా మనకెలా తెలుస్తది అంటే, మీరు ఏదైతే చార్ట్ ప్రాసెస్ చేస్తూ ఉంటారో, మీరు ఏ ప్రాజెక్ట్ అనేది ఏ క్లయింట్‌కి వర్క్ చేస్తున్నారో, ఆ క్లయింట్ అనే అతను మీకు పీడీఎఫ్ గాని, లేదంటే టూల్ గాని మీకు ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దాని గురించి మీకు ఒక సెషన్ అనేది తీసుకుంటారు. అలానే మీరు చార్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా మీకు ఒక ఎక్సెల్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్‌కి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఓపీలోను అలానే పాస్ట్ నుంచి గాని ఎక్కడే గాని తీసుకోం. ఓన్లీ యాక్టివ్ హెడర్స్ నుంచే కోడ్ చేస్తాం. ఇలా మీరు మీట్ అనేది చెక్ చేయాలి కండిషన్స్‌కి. ఇక నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే కోడింగ్ గైడ్‌లైన్స్. ఇక్కడ మీరు లాస్ట్ స్టెప్‌లో కోడింగ్ గైడ్‌లైన్స్ అనేవి యూజ్ చేస్తారు. చూసారా? ఇవన్నీ మీరు ఫస్ట్ చార్ట్‌ని ఏ ఫార్మాట్‌లో ఉందో మీరు చెక్ చేయాలి. ఆ ఫార్మాట్‌లో కండిషన్స్ ఎక్కడున్నాయో చెక్ చేయాలి. అది వాలిడా కాదా అని చెక్ చేయాలి. మీకు లాస్ట్ స్టెప్‌లో మాత్రమే కోడింగ్ గైడ్‌లైన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ లాస్ట్ స్టెప్ రావడానికి ముందర చాలా స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ చార్ట్ యొక్క డెమోగ్రాఫిక్స్ చెక్ చేయాలి. అలానే దాని తర్వాత చార్ట్ ఏ ఫార్మాట్‌లో ఉందో చెక్ చేయాలి. అసలు ఈ ఫార్మాట్ వాలిడా కాదా అనేది చెక్ చేయాలి. అసలు ఫేస్ టు ఫేస్ ఎవిడెన్స్ ఉందా లేదా? ఈ డాస్ వాలిడా కాదా అనేది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత కండిషన్స్ వై కండిషనా? లేదంటే ఎన్ కండిషనా? ఇది ఏ హెడర్‌లో ఉంది? పాస్ట్‌లో ఉందా? ప్రెజెంట్‌లో ఉందా? అనేది చెక్ చేసుకోవాలి. కండిషన్స్ తీసుకున్న తర్వాత కొన్ని కండిషన్స్‌ని బేస్ చేసుకొని కొన్ని కోడింగ్ గైడ్‌లైన్స్ అనేవి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఒక చార్ట్ లో చాలా ఎన్కౌంటర్స్ ఉంటాయి, మీన్స్ డాసెస్, చాలా డేట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. అక్కడ ఒక డాస్ లో డిఎం ఉంది, అలానే పీవీడి ఉంది. ఇక్కడ డిఎం ని పీవీడిని సపరేట్ గా కోడ్ చేయకూడదు. ప్రొవైడర్ లింక్ ఇవ్వకపోయినా కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఆ రెండింటికి కాంబినేషన్ కోడ్ E1151. వన్స్ E1151 ఇచ్చిన తర్వాత మళ్ళీ E119 అనేది ఒకే ఎన్కౌంటర్ లో ఒకే డాస్ లో ఇవ్వకూడదు. ఎందుకంటే ఆల్రెడీ కాంబో కోడ్ ఇచ్చేసాం, అంటే కండిషన్స్ తో లింక్ చేసిన కోడ్ ఇచ్చేసాం. మళ్ళీ E119 ఎందుకు ఇవ్వకూడదు అంటే వితౌట్ కాంప్లికేషన్ E119 అనేది. సో మనము ఆల్రెడీ కాంప్లికేషన్స్ తో ఉన్న కోడ్ ఇచ్చిన తర్వాత వితౌట్ కాంప్లికేషన్ అనే కోడ్ ఇవ్వం. ఇలా ఇప్పుడు మాత్రమే మీకు కోడింగ్ గైడ్లైన్స్ అనేవి యూజ్ అవుతాయి. అలా కూడా చాలా సినారియోస్ ఉంటాయి, బట్ బేసిక్ గా మీకు ఓవర్ వ్యూ కోసం చెప్తున్నాను. సివియారిటీ ఉంటుంది. సివియారిటీలో చూసినట్లయితే బ్రాంకైటిస్ ఉంటుంది, ఎంఫైసీమా ఉంటుంది. ఇక్కడ బ్రాంకైటిస్ కంటే ఎంఫైసీమా అనేది మోర్ సివియర్ కండిషన్. సో ఒక పేషెంట్ ఆల్రెడీ బ్రాంకైటిస్ అలానే ఎంఫైసీమా అనే రెండు కండిషన్స్ ఉంటే ఆ పేషెంట్ యొక్క చార్ట్ లో మనం ఎంఫైసీమానే కోడ్ చేస్తాం. ఇది సివియారిటీని బేస్ చేసుకొని మనం కోడ్ చేస్తాం. ఇలా సివియారిటీ బేస్డ్ చూసుకోవాలి, అలానే కాంబినేషన్ బేస్డ్ కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సివియారిటీ అనేది కండిషన్స్ ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే సిస్టమ్స్ ని బట్టి చేంజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉంది. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది డైరెక్ట్ అసెస్మెంట్ లోనే ఉంది. అలానే పెరాక్సిమల్ ఏఫిబ్ కూడా ఉంది. ఇది పాస్ట్ లో ఉంది. ఇక్కడ మనము పెరాక్సిమల్ ఏఫిబ్ ని మాత్రమే తీసుకుంటాం, ఎందుకంటే ఏఫిబ్ అనేది అన్స్పెసిఫైడ్, కానీ దానికంటే మోర్ సివియర్ అయిన పెరాక్సిమల్ ఏఫిబ్ ఉంది. మీరు అసెస్మెంట్ లో ఉండేది డైరెక్ట్ కోడ్ చేయొచ్చు అన్నారు కదా అంటే అలా కుదరదు, ఎందుకంటే అతనికి పెరాక్సిమల్ ఏఫిబ్ అనేది ఏఫిబ్ కంటే మోర్ సివియర్ కాబట్టి ఆ కండిషన్ ఉంది కాబట్టి మనం పెరాక్సిమల్ ఏఫిబ్ కే తీసుకుంటాం. ఇది సివియారిటీ బేస్డ్, అంతేగాని అన్స్పెసిఫైడ్ ని కోడ్ చేయం. సివియారిటీ పుల్లింగ్ అని కూడా ఉంటుంది, కానీ ఇవి ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్లలో ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ లో ఏఫిబ్ ఉండి పాస్ట్ లో పెరాక్సిమల్ ఏఫిబ్ ఉంటే మనం సివియారిటీని పుల్ చేసుకొని ఎలాంటి ఫ్లాగ్స్ ఇవ్వకుండా డైరెక్ట్ తీసుకుంటాం. మనం మెడికేషన్స్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో సినారియోలో కూడా ఉంటుంది, ఏదైనా కండిషన్ ఇచ్చి అసెస్మెంట్ లో ఆన్ మెడికేషన్ అని ఇచ్చి అది అన్స్పెసిఫై అయ్యి ఉండి పాస్ట్ లో సివియర్ ఉంటే కనుక సేమ్ సిస్టమ్ సంబంధించింది ఈ సివియారిటీని పుల్ చేసుకొని డైరెక్ట్ కోడ్ చేయొచ్చు పాస్ట్ లో ఉండే కండిషన్ ను కూడా. సో కండిషన్ బేస్డ్ అయి ఉంటుంది, అలానే సివియారిటీ బేస్డ్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు మాత్రమే కోడింగ్ గైడ్లైన్స్ అనేవి యూజ్ చేస్తారు. కొన్ని ఎన్ఈసి కండిషన్స్ ఉంటాయి, అవి ప్రొవైడర్ లింక్ ఇచ్చినప్పుడు మాత్రమే లింక్ తీసుకోవాలి, లేదంటే లింక్ తీసుకోకూడదు. కొన్ని యాడ్ ఆన్ కోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ అల్జీమర్స్ ఉంది, డిమెన్షియా లేదు. ఆ అల్జీమర్స్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ అల్జీమర్స్ కోడ్ ఇవ్వాలి, అలానే డిమెన్షియా కోడ్ కూడా ఇవ్వాలి. డిమెన్షియా మెన్షన్ చేసినా చేయకపోయినా అతనికి అల్జీమర్స్ ఉంది అంటే కనుక యాడ్ ఆన్ కోడ్ గా అల్జీమర్స్ కి డిమెన్షియా కూడా కోడ్ యాడ్ చేస్తాం మనం. ఇలా మీరు ఒక కండిషన్ కి 2 కోడ్స్ యాడ్ చేశారు ఇక్కడ ఈ సినారియోలో. ఇలానే అన్నిటికీ పాసిబుల్ అవుతుందా అంటే కాదు. మీకు ఇలాంటి సినారియోస్ ఉంటాయని చెప్పి చెప్తున్నాను, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ మాత్రమే కోడింగ్ గైడ్లైన్స్ అనేవి లాస్ట్ స్టెప్ లో మీకు యూజ్ అవుతాయి. చూసారు కదా, మీరు ఒక చార్ట్ ప్రాసెస్ చేయాలంటే మీరు ఎన్ని స్టెప్స్ ని దాటుకొని రావాల్సి ఉంటుందో. అసలు ఏమీ తెలియకుండా డైరెక్ట్ నేను నా కోడింగ్ గైడ్లైన్స్ వస్తాయి, నేను డైరెక్ట్ చార్ట్ ని ప్రాసెస్ చేస్తాను అంటే కనుక మీకు కంపల్సరీ ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ మీరు డెమోగ్రాఫిక్స్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత మీరు కోడింగ్ గైడ్లైన్స్కి వెళ్తారు, కాంబినేషన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు మాత్రమే మీకు కోడింగ్ గైడ్లైన్స్ అనేవి యూజ్ అవుతాయి. అవి కూడా బిఫోర్ అక్టోబరా ఆఫ్టర్ అక్టోబరా అని కూడా ఉంటాయి, ఎందుకంటే అక్టోబర్లో చేంజ్ అవుతాయి గైడ్లైన్స్ అనేవి. గైడ్లైన్స్ అంటే ప్రతి ఒక్కటి చేంజ్ అవ్వవు, జస్ట్ కొన్ని మేజర్ చేంజెస్ ఏవేవి చిన్న చిన్నవి ఉంటుందో ఇంపార్టెంట్ అయినవి అవి మాత్రమే చేంజ్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్, మ్యాక్సిమం మీకు చార్ట్ని ప్రాసెస్ చేయాలంటే ఏమేమి తెలియాలి అనే దాని గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో మెడికల్ కోడింగ్లో ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన డిఎం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఎంలో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ టైప్లో ఎలాంటి కోడ్స్ ఉంటాయి, ఏ సిరీస్ ఆఫ్ కోడ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనే దాని గురించి మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు కంప్లీట్గా లైవ్ ప్రొడక్షన్ని బేస్ చేసుకొని ఉంటాయి. మీకు ఇన్స్టిట్యూట్లో చెప్పినట్లు లేదా ట్రైనింగ్ సెంటర్లో చెప్పినట్లు ఉండవు. మీకు ఒక చార్ట్ లైవ్ ప్రొడక్షన్లో చేస్తే ఎలా ఉంటుందో ఆ చార్ట్లో మనం ఎలా చెక్ చేయాలి, ఎలా మనం కోడ్స్ ఇవ్వగాలి, వాటికి మనకు ఏం రావాలి, అలా బేస్ చేసుకొని మీకు ఈ వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా సేమ్ మీకు జస్ట్ ఓవర్ వ్యూగా ఉంటుంది. మీరు లైవ్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు ఒక చార్ట్లో డిఎం ఉంటే ఏం చేయాలి, ఏం చెక్ చేయాలి, ఫస్ట్ ఎలా కోడ్ ఇవ్వాలి, చూడగానే ఏ సిరీస్ కోడ్ ఎలా వస్తుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియోలో. మీరు డిఎం సంబంధించిన కోడ్స్ని ఇవ్వాలి అంటే ఫస్ట్ డిఎంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి,
ఏ సిరీస్ ఆఫ్ కోర్స్ వస్తాయి అనేది మీకు జస్ట్ ఐడియా ఉంటే చాలు, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. డిఎంలో మనకు మెయిన్గా 5 టైప్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్లో E08 నుంచి E13 సిరీస్ వరకు మనకి ఈ 5 టైప్స్ అనేవి ఉంటాయి. E08 అనేది అండర్లయింగ్ కండిషన్స్, ఏవైతే డిఎం విత్ అండర్లయింగ్ కండిషన్స్ సంబంధించినటువంటి E08 సిరీస్కి లీడ్ అవుతాయి. ఇవి మనకు చాలా తక్కువగా ఉంటాయి. అలానే E09 సిరీస్ కూడా డ్రగ్ రిలేటెడ్ కానీ లేదంటే కెమికల్ ద్వారా కానీ వీటి ద్వారా వచ్చిన డిఎం సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనకి E09 సిరీస్కి ఉంటాయి. మనం మోస్ట్లీ యూస్ చేసేది E10 సిరీస్, E11 సిరీస్ అండ్ E13 సిరీస్. ఈ 3 మాత్రమే మనం ఎక్కువగా యూస్ చేస్తాం. వీటికి సంబంధించిన కాంప్లికేషన్స్ మాత్రమే మనం ఎక్కువగా కోట్ చేస్తూ ఉంటాం. 90% ఆఫ్ చార్ట్స్ మనకి ఈ 2 టైప్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. వీటికి సంబంధించిన కాంప్లికేషన్స్లలోనే మనం కోట్ చేస్తూ ఉంటాం. E10 సిరీస్ టైప్ 1 డిఎం, అలానే E11 సిరీస్ టైప్ 2 డిఎం. ఈ 2 నేమ్స్ అనేవి డిఫరెంట్ అవ్వచ్చు, డిఫరెంట్ సిరీస్ ఆఫ్ కోర్స్ అవ్వచ్చు. బట్ ఈ 2 టైప్స్లో సేమ్ టైప్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. జస్ట్ ఇది టైప్ 1 డిఎమా లేదా టైప్ 2 డిఎమా అనే దాని గురించి మాత్రమే మనకు డిపెండ్ అయ్యి ఉంటుంది. టైప్ 1 డిఎం అనేది కంజెనైటల్, అలానే బై బర్త్, పుట్టడంతోనే, లేదంటే జువనైల్ కానీ లేదంటే బ్రిటిల్ కానీ ఇలాంటి వర్డ్స్తో యూస్ చేస్తూ ఉంటారు ఈ టైప్ 1 డిఎంని. మీరు గుర్తుపెట్టుకోండి, టైప్ 2 డిఎంని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. బట్ టైప్ 1 డిఎం అనేది కొన్ని పేరుతోనే ఉంటాయి. బ్రిటిల్ డిఎం, అలానే జువెనైల్ డిఎం, ఇలా ఈ పేర్లు ఎక్కడొచ్చినా కానీ అది టైప్ 1 కిందనే తీసుకుంటాం. టైప్ 2 డిఎం అనేది బై డిఫాల్ట్గా ఒక పేషెంట్కి డిఎం ఉంది అంటే కనుక బై డిఫాల్ట్ మనం టైప్ 2 డిఎంఏ తీసుకుంటాం, టైప్ 1కి వెళ్ళాం. పర్టికులర్గా E10 సిరీస్ ఎప్పుడు యూస్ చేస్తామంటే టైప్ 1 అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనం E10 సిరీస్కి వెళ్తాం. రిమైనింగ్ ఆల్ టైమ్స్ మనం E11 సిరీస్కే వెళ్తాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక చార్ట్లో కానీ ఒక డాస్లో కానీ ఓన్లీ డిఎం అని మెన్షన్ చేశాడు, బై డిఫాల్ట్ మనం టైప్ 2 డిఎంకే తీసుకుంటాం. ఇంకా అదర్ స్పెసిఫైడ్ అంటే మనం E13 సిరీస్ చాలా తక్కువగా యూస్ చేస్తాం. బట్ ఈ అదర్ స్పెసిఫైడ్ యూస్ చేయాలి అంటే ఈ E13 సిరీస్ అనేది మనం అదర్ స్పెసిఫైడ్ కాంప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్, టైప్ ఆఫ్ డిఎంని మనం ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై టైప్ ఆఫ్ డిఎం. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో టైప్ ఆఫ్ కాంప్లికేషన్, అంటే ఏ టైప్ ఆఫ్ కాంప్లికేషన్, అది కిడ్నీ కాంప్లికేషనా, లేదంటే ఐ సంబంధించిన కాంప్లికేషనా, లేదా న్యూరలాజికల్ కాంప్లికేషనా అనేది మనం చెక్ చేసుకోవాలి. వాటికి ఏ సిరీస్ కోడ్స్ వస్తాయి అనేది తెలుసుకోవాలి. మీరు పూర్తి కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ కోడ్ అనేది ఏ సిరీస్ కిందకి వస్తుంది అనేది మీకు గుర్తుండాలి. 2 సిరీస్ కిడ్నీ కాంప్లికేషన్ సంబంధించిన అన్ని కోడ్స్ అనేవి, వాటికి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్ని కూడా మనకి 2 సిరీస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సికేడి ఉంది, మ్యాక్సిమం 80% ఆఫ్ చార్ట్స్లలో సికేడి ఉంటుంది ఆర్ డిఎం ఉంటుంది. ఇలా ఈ 2 ఉన్నప్పుడు మనం E11 2 సిరీస్కి వెళ్తాం. అది ఏ కిడ్నీ కాంప్లికేషన్ అయినా కానీ, ఎలాంటి కాంప్లికేషన్ అయినా కానీ E11 2 సిరీస్కి వెళ్తాం. ఆర్ E10 2 సిరీస్, ఒకవేళ టైప్ 1 డిఎం అయితే E10 2 సిరీస్కి వెళ్తాం. సేమ్ ఇలానే మిగతావి కూడా 3 సిరీస్ అనేది ఆప్థాలమిక్ కాంప్లికేషన్స్. డిఎం ఉంది, అలానే ఐ కాంప్లికేషన్ ఉంది అంటే మీరు డైరెక్ట్గా 3 సిరీస్కి వెళ్తారు. E10 3 సిరీస్ ఆర్ E11 3 సిరీస్. సేమ్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూరలాజికల్ కాంప్లికేషన్లో చూసినట్లయితే న్యూరోపతి ఉంది, న్యూరోపతి అన్నా మోనోన్యూరోపతి అన్నా డిఎం ఉంటే కనుక ఆ చార్ట్లో మనం డైరెక్ట్గా E11 ఆర్ E10 4 సిరీస్కి వెళ్తాం. ఇలా మీరు కోడ్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సర్క్యులేటరీ కాంప్లికేషన్స్. ఈ సర్క్యులేటరీ కాంప్లికేషన్స్లలో E10 5 సిరీస్ ఆర్ E11 5 సిరీస్. డిఎం ఉండి సర్క్యులేటరీ కాంప్లికేషన్ ఉంటే బ్లైండ్గా మనం E10 ఆర్ E11 5 సిరీస్కి వెళ్తాం. ఇక నెక్స్ట్ 6 సిరీస్ చూసినట్లయితే ఈ 6 సిరీస్ మనం యూజ్ చేస్తాం, బట్ తక్కువగా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డిఎం విత్ హైపర్ గ్లైసీమియా అని ఇచ్చాడు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎన్ఈసి కండిషన్స్ అన్నీ కూడా మనకు కంపల్సరీ ప్రొవైడర్ లింకేజ్ అనేది అవసరం. డైరెక్ట్గా కోడ్ చేయకూడదు, అంటే కాంబినేషన్గా మనం తీసుకోకూడదు. ప్రొవైడర్ లింక్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం కాంబినేషన్కి వెళ్తాం. డిఎం విత్ హైపర్ గ్లైసీమియా అన్నా, ఆర్ డిఎం డ్యూ టు హైపర్ గ్లైసీమియా అన్నా, డిఎం విత్ హైపర్ గ్లైసీమియా అని చెప్తే E11 6.5కి వెళ్తాం ఆర్ E10 6.5కి. ఈ 6 సిరీస్ అన్ని అదర్ స్పెసిఫైడ్కి లీడ్ అవుతాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఎం విత్ అదర్ కాంప్లికేషన్ అంటాడు, లేదా అదర్ స్పెసిఫైడ్ అని చెప్తాడు. ఇలా చెప్పినప్పుడు మనం E11 6 సిరీస్ తీసుకోకూడదు.
E11 9కి వెళ్ళాలి. ఎందుకంటే ఓన్లీ అదర్ అని చెప్తున్నాడు, బట్ ఆ అదర్ ఏంటనేది చెప్పట్లేదు. హైపర్ గ్లైసిమియానా లేదంటే హైపోగ్లైసిమియానా అని చెప్పి ఏది చెప్పట్లేదు, ఓన్లీ జస్ట్ అదర్ అన్నాడు. అప్పుడు మనం డౌన్ కోడ్ తీసుకుంటాం, E11 9 సిరీస్ తీసుకుంటాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 8 సిరీస్, ఇది అన్స్పెసిఫైడ్ కాంప్లికేషన్స్. డిఎం విత్ అన్స్పెసిఫైడ్ ఎలాంటి కాంప్లికేషన్స్ అయినా కానీ E11 8 సిరీస్ కి మనం డైరెక్ట్ గా కోడ్ చేస్తాం. E11 9 సిరీస్ చూసినట్లయితే వితౌట్ కాంప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ లో డిఎం ఉంది, ఆర్ ఎన్కౌంటర్ లో అయినా కూడా ఎక్కడా కూడా మనం డిఎం తో కంబైన్ చేయగలిగే కాంప్లికేషన్ లేదు. అలాంటప్పుడు E11 9 సిరీస్ కి వెళ్తాం. మీన్స్ డిఎం ఉంది, కాంప్లికేషన్ లేదు, డిఎం అన్స్పెసిఫైడ్ వితౌట్ కాంప్లికేషన్, ఇలాంటివన్నీ కూడా మనకి E11 9 సిరీస్ కి. బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చార్ట్ లో డిఎం ఉండి ఎలాంటి కాంప్లికేషన్ లేకపోతే డైరెక్ట్ E11 9. ఇలా మీరు లైవ్ ప్రొడక్షన్ లో ఒక చార్ట్ చూడగానే ఫస్ట్ చేయాల్సిన పనులు, స్టెప్ 1 లో ఐడెంటిఫై టైప్ ఆఫ్ డిఎం. ఫస్ట్ స్టెప్ లో ఇలా మీరు 3 స్టెప్స్ లో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చార్ట్ చూడగానే డిఎం ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ టైప్ ఆఫ్ డిఎం, E10 సిరీసా లేదా E11 సిరీసా అనేది చూసుకోవాలి. స్టెప్ 2 ఏ టైప్ ఆఫ్ కాంప్లికేషన్, అది కిడ్నీ కాంప్లికేషనా, సర్క్యులేటరీ కాంప్లికేషనా లేదంటే ఐ కాంప్లికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. తర్వాతనే ఏ సిరీస్ ఆఫ్ కోడ్ అనేది ఇవ్వాలనేది మీకు ఐడియా ఉంటుంది. మీకు ఇప్పుడు లైవ్ లో లీడ్ చేసి చూపిస్తా చూడండి. దీనికి నేను IC10.com ని యూజ్ చేస్తాను. చాలా మంది ఎపిసోడ్స్ ఎన్కోడర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, బట్ ICD10.com అనేది లీడింగ్ పాత్వే అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా మీరు ICD10.com టైప్ చేయగానే స్టార్టింగ్ లోనే ఉంటుంది. మీకు ఏ సిరీస్ ఆఫ్ కోడ్స్ దేని కిందకి వస్తాయి, ఆ సిరీస్ ఆఫ్ కోడ్స్ లో డయాబెటీస్ దేని కిందకి వస్తాయి అనే దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. E00 to E89 సంబంధించిన కోడ్స్ అన్ని కూడా ఎండోక్రైన్ సంబంధించినవి. మీన్స్ డయాబెటీస్ అనేది ఎండోక్రైన్ సంబంధించిందే కదా, సో మనం ఈ సిరీస్ లోకి వెళ్తాం. థైరాయిడ్ గ్లాండ్ డిజార్డర్స్, అలానే నెక్స్ట్ డయాబెటీస్, ఇలా మీకు ఏ సిరీస్ ఆఫ్ కోడ్స్ దేని కింద ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. మనకు కావాల్సింది డయాబెటీస్ టాపిక్. సో E08 to E13 సిరీస్ డయాబెటీస్ సంబంధించిన కాంప్లికేషన్స్ అన్ని ఈ సిరీస్ కిందనే ఉంటాయి. ఇక్కడ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఏ టైప్ ఆఫ్ సిరీస్ కోర్స్ అనేవి దేని కింద ఉంటాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బై డిఫాల్ట్ E11కి వెళ్తున్నాను, E11 అయినా E10 అయినా కానీ కోర్స్ అనేవి సిరీస్ కోర్స్ ఆఫ్ అనేవి సేమ్ గా ఉంటాయి. E11 సిరీస్, E11 లో 9 సిరీస్ అంటే కాంప్లికేషన్ ఏం లేవు కాబట్టి E11 9 ఇస్తాం. ఈ ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు తర్వాత వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, టైప్ 2 డిఎం సంబంధించినవి స్టార్ట్ అవుతాయి E11 సిరీస్ నుంచి. మీకు ఎంతవరకు ఉంటాయి అనేది ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తారు, దాని కింద ఏ కాంప్లికేషన్స్ లీడ్ అవుతాయి అనేది. ఫైనల్ గా E11 9 సిరీస్ కింద ఎండ్ అవుతుంది, వితౌట్ కాంప్లికేషన్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇక్కడ మీకు E11 1 సిరీస్ మీకు చెప్పలేదు, బట్ E11 1 సిరీస్ అనేది విత్ కీటో అసిడోసిస్. ఈ కీటో అసిడోసిస్ లో ఓన్లీ 2 ఉంటాయి, వితౌట్ కోమా విత్ కోమా. ఈ 2 సిరీస్ కోర్స్ ఆఫ్ మాత్రమే ఉంటాయి, ఇది చాలా రేర్ గా వస్తుంది. ఇక నెక్స్ట్ కాంప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. E11 2 సిరీస్ కిడ్నీ కాంప్లికేషన్స్, ఇది చాలా చిన్న టాపిక్ అయినా కూడా డిఫరెంట్ గా అడుగుతూ ఉంటాడు. కాంప్లికేషన్స్ ఏమో ఓన్లీ 2 to 3 సిరీస్ మాత్రమే ఉంటాయి, బట్ అడిగే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. E11 2 సిరీస్ మొత్తం కిడ్నీ కాంప్లికేషన్స్కి వస్తాయి, అలానే 3 సిరీస్ మొత్తం ఐ కాంప్లికేషన్స్కి వస్తాయి. E11 4 సిరీస్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్కి వస్తాయి. ఇక్కడ మళ్ళీ మీకు సివియారిటీలు ఉంటాయి, న్యూరోపతి, మోనోన్యూరోపతి, పాలీన్యూరోపతి, అటానమిక్ న్యూరోపతి, ఇవి సివియారిటీ. ఇవి మీకు తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మీకు ఏ సిరీస్ ఆఫ్ కోడ్స్ ఏ నెంబర్కి వస్తాయి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ సర్క్యులేటరీ కాంప్లికేషన్స్ E11 5 సిరీస్. మీకు అదర్ గురించి చెప్పాను కదా, E11 6 సిరీస్ అదర్ స్పెసిఫైడ్ కాంప్లికేషన్స్. ఈ అదర్ ఏంటనేది మీకు కంప్లీట్గా మెన్షన్ చేయాలి. దీంట్లో కూడా మీకు మళ్ళీ సిస్టమ్ వైజ్ ఉంటుంది, ఆట్రోపతి అని, న్యూరోపతి అని, ఇలా మీకు అదర్లో కూడా ఏ టైప్ ఆఫ్ అనేది మీకు మెన్షన్ చేస్తారు. ఇక లాస్ట్ E11 8 అండ్ E11 9 సిరీస్. E11 8 అనేది అన్స్పెసిఫైడ్ కాంప్లికేషన్, అలానే E11 9 అనేది వితౌట్ కాంప్లికేషన్స్. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇది అన్స్పెసిఫైడ్ E11 8 సిరీస్, E11 9 అనేది వితౌట్ కాంప్లికేషన్.
ఓన్లీ డిఎం మాత్రమే ఉంటుంది, ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. అప్పుడు డైరెక్ట్గా ఈ 11-9 సిరీస్కి వెళ్తాం. ఈ ఫ్రెండ్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లలో ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి ఒక్కొక్క సిస్టమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని లైవ్ ప్రొడక్షన్లో మనం ఏ విధంగా చార్ట్ని చూస్తాం, ఏ విధంగా కండిషన్స్ని తీసుకుంటాం, వాటికి ఎలా మనం నేర్చుకోవాలి అనే దాని గురించి మాత్రమే ఉంటుంది. మీకు ట్రైనింగ్ సెంటర్లో చెప్పినట్లు లేదా ఇన్స్టిట్యూట్లో చెప్పినట్లు ఏబిసిల కాడ నుంచి ఉండవు. మీకు లైవ్ ప్రొడక్షన్లో ఏవైతే యూజ్ అవుతాయో వాటి గురించి బ్రీఫ్గా ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ డిఎం కోర్స్ ఏ సిరీస్ కిందకు వస్తాయి అనేది మీకు ఇప్పుడు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇవి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. టైప్స్ ఆఫ్ డిఎం అనగానే మీకు ఈ 5 టైప్స్ గుర్తుకు రావాలి. E08, E09, E10, E11, E13 సిరీస్. E10 సిరీస్ బ్రిటిల్ డిఎం అంటాం, అలానే జువెనైల్, అలానే కంజెనిటల్. అది E10 సిరీస్. 100లో 90 చార్ట్స్ అనేవి మనకు టైప్ 2 డిఎంతోనే లింక్ అయి ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏ సిరీస్ ఆఫ్ కాంప్లికేషన్ దేని కింద ఉంటాయి అనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కిడ్నీ డిఎం ఉంది, కిడ్నీ కాంప్లికేషన్ ఉంది. మనం బ్లైండ్గా E11-2 సిరీస్కి వెళ్తాం. అలానే న్యూరలాజికల్ కాంప్లికేషన్ ఉంది, డిఎం ఉంది. ఇప్పుడు E11-4 సిరీస్ తీసుకుంటాం. సర్క్యులేటరీ కాంప్లికేషన్ ఉంది, డిఎం ఉంది. E11-5 సిరీస్. ఒకవేళ అదర్ స్పెసిఫైడ్, అది హైపర్ గ్లైసిమియా కావచ్చు, హైపోగ్లైసిమియా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వాటన్నిటిని కూడా డిఎం చెప్పి అదర్ అని మెన్షన్ చేసినప్పుడు E11-6 సిరీస్ ఆర్ E10-6 సిరీస్. అసలు కాంప్లికేషన్ గురించి అన్స్పెసిఫైడ్గా ఉంది, ఏం మెన్షన్ చేయలేదు. అప్పుడు E11-8 సిరీస్. అసలు కాంప్లికేషన్సే లేవు, వితౌట్ కాంప్లికేషన్, ఓన్లీ డిఎం మాత్రమే ఉంది అతనికి లేదా ఆమెకి. అప్పుడు మనం E11-9 సిరీస్. మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. జస్ట్ మీకు ఓవర్ వ్యూ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. లైవ్ ప్రొడక్షన్లోకి వెళ్ళి ఒక చార్ట్ చేసేటప్పుడు ఏం చెక్ చేయాలి? ఓకే, పేషెంట్ చార్ట్ ఉంది, ఐడెంటిఫై ద డిఎం ఉందా లేదా, ఒకవేళ డిఎం ఉంటే కాంప్లికేషన్స్ ఉన్నాయా లేవా, కాంప్లికేషన్స్ ఉంటే ఏ టైప్ ఆఫ్ కాంప్లికేషన్ ఉంది, కిడ్నీ కాంప్లికేషన్ ఉంది, ఏ సిరీస్ తీసుకుంటాం, టైప్ 1 డిఎం ఉంది, అలానే కిడ్నీ కాంప్లికేషన్ ఉంది, ఇప్పుడు E10-2 సిరీస్. ఇలా మీకు టక్కున ఐడియా రావాలి. అలా మీకు బ్రీఫ్గా ఐడియా ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. మీకు ట్రైనింగ్ సెంటర్లో చెప్పినట్లు లేదంటే కనుక ఇన్స్టిట్యూట్లో చెప్పినట్లు కాకుండా లైవ్ ప్రొడక్షన్లో యూజ్ అయ్యేటట్లు ఈ వీడియోస్ ఉంటాయి. ఇది ఫస్ట్ వీడియో డిఎంలో, కొంచెం లెంతీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో సింపుల్ లైన్స్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు ఈ వీడియోలో మీకు కాన్ఫ్లిక్ట్స్ గురించి చెప్తాను. మెడికల్ కోడింగ్లో మనం చార్ట్ చేసేటప్పుడు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి కండిషన్స్కి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేటివి మీకు ఒక్కొక్క టాపిక్ వైజ్ చెప్తాను. ఈరోజు చెప్పే టాపిక్ డిఎం యొక్క కాన్ఫ్లిక్ట్స్. ఈ డిఎం కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే 100 చార్ట్స్లలో 90 చార్ట్స్ డిఎం బేస్డ్ చార్ట్స్ ఉంటాయి. సో డిఎం కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీకు ఈ కాన్ఫ్లిక్ట్స్ గురించి చెప్తాను. డిఎంలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అనేది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. మీకు ఒక పేషెంట్ చార్ట్ చూడగానే డిఎం ఉందా లేదా, డిఎం ఉంటే కనుక వాటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా లేవా అనేది చూడాలి. ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏంటనేది చెప్తాను. ఐఎఫ్జి, దీన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని అంటారు. చాలామందికి డౌట్ ఉండొచ్చు ఈ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి అని. ఒక కండిషన్ ఉన్నప్పుడు ఇంకో కండిషన్ని మనం కోడ్ చేయకూడదు, దాన్నే కాన్ఫ్లిక్ట్ అంటారు. ఈ ఐఎఫ్జి అనే వర్డ్ ఈ డిఎంకి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అలానే మెయిన్గా ఇంకో 2 వర్డ్స్ ఉన్నాయి, అవి ఏంటనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ప్రీ డయాబెటిస్, ఈ ప్రీ డయాబెటిస్ అనేది కూడా డిఎంకి కాన్ఫ్లిక్ట్. ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని కూడా ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు మీరు డిఎంని కోడ్ చేయకూడదు. అలానే గ్లైకోజన్ స్టోరేజ్, ఈ గ్లైకోజన్ స్టోరేజ్ కూడా మీకు 1 టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అని అర్థం. ఇప్పుడు మీకు సినారియో వేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సినారియో 1 చూసినట్లయితే మీరు లైవ్ ప్రొడక్షన్లో ఒక పేషెంట్ చార్ట్ చూసినప్పుడు పేషెంట్కి డిఎం అనేది కండిషన్ ఉంది, అది ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా అనేది చూడాలి. యాక్టివ్ హెడర్ ఆర్ ప్రజెంట్ హెడర్లో డిఎం అనే కండిషన్ ఉంది. ఈ పాస్ట్ హెడర్లో ప్రీ డయాబెటిస్ అని ఇచ్చాడు. ఇప్పుడు కోడ్ చేస్తామా అంటే చేస్తాం. ఇందాకనే చెప్పారు కదా ప్రీ డయాబెటిస్ ఉంటే మనం డిఎంని కోడ్ చేయకూడదు అని. కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ అతనికి డిఎం ఉంది, పాస్ట్లో ప్రీ డయాబెటిస్ అనే వర్డ్ ఇచ్చాడు మీకు, అంటే ప్రజెంట్ ఉందా లేదా అనేది మనకు తెలియదు, బట్ డిఎం అనేది ఉంది. సో మనకు కాన్ఫ్లిక్ట్ అనేది అవ్వదు ప్రీ డయాబెటిస్ అనేది. ఈ సినారియోలో
డిఎంని కోడ్ చేయొచ్చు. మరి ఎప్పుడు కోడ్ చేయకూడదు, ఎలాంటి సినారియోస్లో కోడ్ చేయకూడదు అంటే సినారియో 2. ఈ సినారియో 2లో యాక్టివ్ హెడర్ ప్రీ డయాబేట్స్ అని ఇచ్చాడు, ఆర్ ఐఎఫ్జి ఆర్ గ్లైకోజన్ స్టోరేజ్ ఈ వర్డ్ ఇచ్చారు. పాస్ట్లో ఏమో డిఎం అని ఇచ్చారు. ఈ సినారియోలో డోంట్ కోడ్ డిఎం. ఎందుకంటే ప్రజెంట్ అతను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని, లేదంటే గ్లైకోజన్ స్టోరేజ్ అని, ఆర్ ప్రీ డయాబెటిస్, ఇలా ఏదో ఒక వర్డ్ ద్వారా అతను మెన్షన్ చేశాడు ప్రజెంట్ హెడర్లో. ఇప్పుడు డిఎం పాస్ట్లో ఉంది, ప్రజెంట్ ఉందో లేదో తెలియదు. ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు మీరు డిఎంని కోడ్ చేయకూడదు. ఎందుకంటే ప్రీ డయాబెటిస్, ఈ గ్లైకోజన్ స్టోరేజ్, ఐఎఫ్జి అనే వర్డ్స్ అనేవి డిఎంకి కాన్ఫ్లిక్ట్ అవుతాయి. ఇంకో సినారియో కూడా ఉంది. సినారియో 3లో యాక్టివ్ హెడర్లో డిఎం ఉంది, సేమ్ అదే యాక్టివ్ హెడర్లో ప్రీ డయాబెట్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు కూడా డోంట్ కోడ్ డిఎం. రెండు యాక్టివ్ హెడర్లోనే చెప్పినప్పుడు ఈ డిఎం అనేది, ఈ ప్రీ డయాబెటిస్ అనేది రెండు కాన్ఫ్లిక్ట్ అవుతాయి. సో మనం ఇలాంటి సినారియోలో కూడా డిఎంని కోడ్ చేయం. మీకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి అంటే ఇంకో సినారియో కూడా ఉంటుంది. సినారియో 4లో యాక్టివ్ హెడర్లో డిఎం ఇచ్చాడు, ఫాస్ట్ హెడర్లో డిఎం ప్రీ డయాబెటిస్ రెండు కండిషన్స్ ఉన్నాయి. బట్ ఈ సినారియోలో కోడ్ డిఎం. ఎందుకంటే పాస్ట్లో డిఎం ప్రీ డయాబెటిస్ ఉన్నప్పటికీ ప్రజెంట్లో అతను డిఎం అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. సో మనం ఈ సినారియోలో డిఎంని కోడ్ చేయొచ్చు. ఒకవేళ ప్రజెంట్లో ఏం చెప్పకోకుండా పాస్ట్లో డిఎం అని అలానే ప్రీ డయాబెటిస్ అని చెప్తే మనం కోడ్ చేయం. అది కూడా ఒక సినారియో. సినారియో 5లో ఫాస్ట్ హెడర్లో డిఎం ప్రీ డిఎం ఆర్ ప్రీ డయాబెటిస్ ఇలా ఇచ్చినప్పుడు దీంట్లో కూడా డోంట్ కోడ్ డిఎం. ఇంతకు మించి మీకు వేరే సినారియోస్ అనేవి ఉండవు. మీకు నెక్స్ట్ వీడియోస్లో కండిషన్స్ వైజ్ కాన్ఫ్లిక్ట్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ గ్లైసీమియా ఉంటుంది, హైపోగ్లైసీమియా ఉంటుంది. అలాంటి సినారియోలో మనం రెండు కోడ్ చేయం. ఇలాంటి సినారియోస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఎన్కేఆర్. టుడే వి డిస్కస్ అబౌట్ మీట్ కాన్సెప్ట్. మీట్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి మీట్ కాన్సెప్ట్ అబ్రివేషన్ తెలుసు, బట్ ఎలా చెక్ చేయాలి లైవ్ ప్రొడక్షన్లో లైవ్ చాట్ చేసేటప్పుడు అనేది చాలా మందికి తెలియదు. దాని గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సింపుల్ వర్డ్స్లో మీకు అర్థమయ్యేలా. కండిషన్స్ని కోడ్ చేయడానికి ఈ మీట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మీట్ అంటే ఏంటి, మీట్ని ఎలా చెక్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను. మీట్ మీన్స్ ఎం అంటే మానిటరింగ్, ఎవాల్యుయేషన్, అసెస్మెంట్ అండ్ ట్రీట్మెంట్. దిస్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ మీట్. అబ్రివేషన్ అనేది ఎవరైనా చెప్పగలరు, అది ఆన్లైన్లో చూసి కూడా చెప్పగలరు. బట్ హౌ టు ఇంప్లిమెంట్ ఇన్ లైవ్ ప్రొడక్షన్ అనే దాని గురించి చాలా సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ ఆర్ ప్రెజెంట్. ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క రకమైన మీట్ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్. Meat means nothing but support. We can take as a support. When we are going to live production, some members are telling like check meat, whether for this condition centimeters are there or not, wounds are there or not. That means centimeters taken as support for aneurysms. ఇలా ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మీట్ అనేది ఉంటుంది. కానీ మనం కండిషన్స్కి సపోర్ట్గా తీసుకోవచ్చు, కానీ సపోర్ట్ నుంచి మనం కండిషన్స్ని కోడ్ చేయం. మీకు సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మనం మెడికేషన్స్ నుంచి కండిషన్స్ని కోడ్ చేయం. We will never code conditions from medications. Like that only, we can take as a support for conditions, but we cannot code conditions from their support. For example, COPD exacerbation is there. If you want to code, we need to check meat. What is that means? Like ventilation, wheezing, oxygen. Like these words, we can take as a support to code COPD exacerbation. But only COPD, we don't need any meat. Why? Because COPD exacerbation is more severe condition. So that means we need to check whether support is there or not. Simply we will check in physical examination in respiratory column, telling provider any wheezing, oxygen support, he is taking an ventilation support. Like that we can check. Otherwise we will go through HPI. In that also provider say he is currently on 2 liters of oxygen. Like that support is there, then only we can code COPD exacerbation. Otherwise we can't code. Same like that only AKI, acute kidney injury. For this we can check creatinine levels. These creatinine levels taken as a meat. That means మనం ఈ క్రియాటిన్ లెవెల్స్ అనేటివి సపోర్ట్ గా తీసుకుంటాం. ఏకే అనే కండిషన్ ఉంటే క్రియాటిన్ లెవెల్స్ టేకెన్ యాజ్ ఏ సపోర్ట్, లైక్ యాజ్ ఎ మీట్. బట్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్. మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను.
సింపుల్ గా మీట్ అంటే ఒక సపోర్ట్ ని చెక్ చేస్తాం. మనం కోడ్ చేయాల్సిన కండిషన్ కి సపోర్ట్ ఉందా లేదా అనేది. బట్ అన్ని కండిషన్లకి చూడము. వీఆర్ నాట్ చెక్ ఫర్ ఆల్ కండిషన్స్, ఓన్లీ ఫర్ సివియర్ కండిషన్స్ like acute severe conditions, like that only. COPD is not an acute condition, it is chronic condition. COPD exacerbation is more severe condition, so here we need to check meet like support. Same like that only cancers also. In cancers, two types of cancers are there. One is solid and one is liquid. Solid cancers and liquid cancers, these are two types. Solid cancers need proper treatment like proper meet, whether he is currently taking an hormonal therapy or immunotherapy or radiation therapy or any chemotherapy, like that he is currently taking any proper treatment, then only we can code cancers. Remember this point, we never code cancers from past or any cancer surgeries was happened, that time also we cannot code until we will find any evidence currently again he got cancer, at that time only we can code. Present lo malli diagnosed అయినట్లు మళ్ళీ క్యాన్సర్ వచ్చినట్లు అతనికి ఎవిడెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే యాక్టివ్ హెడర్స్లలో ఆ టైంలో మాత్రమే మనం క్యాన్సర్స్ ని కోడ్ చేస్తాం. పాస్ట్ నుంచి మనం ఎప్పుడు కోడ్ చేయం. సాలిడ్ క్యాన్సర్స్ కి మీట్ చెక్ చేయాలి అంటే థెరపీస్, ఎనీ థెరపీ, హార్మోనల్, ఇమ్యూనో, రేడియేషన్, కీమోథెరపీ, ఎనీ థెరపీస్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటే మనం సాలిడ్ క్యాన్సర్స్ ని కోడ్ చేస్తాం. బట్ లిక్విడ్ క్యాన్సర్స్ ఆల్సో వి నీడ్ టు చెక్ మీట్. బట్ లిక్విడ్ క్యాన్సర్స్ సింగిల్ వర్డ్ మీట్ ఈజ్ ఇనఫ్. Like active surveillance, he is on active surveillance for this type of cancer, he is newly diagnosed for this type of cancer. Lymphomas, these are all for liquid cancers, just single type of meat. ఇలా మీరు లిక్విడ్ క్యాన్సర్స్ కి వన్ వర్డ్ మీట్ ఉంటే మీరు డైరెక్ట్ గా కోడ్ చేయొచ్చు, అది కూడా ప్రెసెంట్ లో ఉంటే. పాస్ట్ నుంచి మనం కోడ్ చేయం. సేమ్ లైక్ దిస్ ఫర్ అనరిజమ్స్ ఆల్సో, బట్ మీట్ విల్ చేంజ్. అనరిజమ్స్ సెంటీమీటర్స్ వీ కెన్ టేక్ యాజ్ ఎ మీట్. మనం అనరిజమ్స్ ని కోడ్ చేయాలి అంటే సెంటీమీటర్స్ ని మీట్ గా కన్సిడర్ చేస్తాం. ఎన్ని సెంటీమీటర్స్ అనేది అక్కడ మెన్షన్ చేస్తాడు ఫిజికల్ ఎగ్జామినేషన్ లో కానీ లేదంటే ప్లాన్ లో కానీ, ఇన్ని సెంటీమీటర్స్ ఆఫ్ అని చెప్పి చెప్తాడు అనరిజమ్స్ గురించి. అప్పుడు మాత్రమే మనం కోడ్ చేస్తాం. సెంటీమీటర్స్ అనేది అనరిజం కి మీట్. బట్ అల్సర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మీట్ ఈస్ దేర్, like wound cleaning, debridement, he is cleaning the wound, like that meat we need to check for coding ulcers. మనం అల్సర్స్ ఎప్పుడు కోడ్ చేయాలన్నా కూడా కంపల్సరీ ఫిజికల్ ఎగ్జామినేషన్లలో లేదంటే ప్లాన్ లో ఆ అల్సర్ సంబంధించిన వూండ్ కానీ లేదంటే అతను క్లీనింగ్ చేసినట్లు కానీ ప్రెసెంట్ లో ఉండాలి. అది కూడా ఇలా ఏదైనా కానీ మీట్ అనేది చెక్ చేస్తాం. అల్సర్స్ కూడా మనం ఎప్పుడు పాస్ట్ లో నుంచి కోడ్ చెయ్యం. we never code ulcers from past. This is ulcers meat. And one more important thing, alcohol related meat. So many members don't know how to check alcohol related meat. Which support we need to take, which type of support we can take. So many members don't know about this. Whatever the condition related to alcohol or alcoholism or alcohol dependence, simply we will go to only two headers, that is social history, otherwise assessment. If he gave condition in assessment, no need to check, we can go directly. But the condition was in past, we always go to check social history or provider active voice in HPI. These two headers only very important. In social history, sometimes he will give alcohol use. At that time, we can take as support for alcoholism or alcohol dependence, F1020, or alcohol in remission. ఆల్కహాల్ కండిషన్స్ ఏ ఉన్నా కానీ అది పాస్ట్ లో ఉంటే కనుక మనం సోషల్ హిస్టరీలో చెక్ చేస్తాం. ఒకవేళ అసెస్మెంట్లో ఇస్తే మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కోడ్ చేస్తాం. సోషల్ హిస్టరీలో అతను ప్రజెంట్ ఆల్కహాల్ తీసుకుంటున్నట్లు ఉంటే కనుక మనం ఆ కండిషన్ ని డైరెక్ట్ కోడ్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ ఫర్ డిఫరెంట్ కండిషన్స్. మీరు ఎప్పుడైనా కానీ లైవ్ ప్రొడక్షన్ లో మీట్ చెక్ చేసే విధానం ఇలానే ఉంటుంది. మానిటర్, ఇవాల్యుయేషన్, ట్రీట్మెంట్, అసెస్మెంట్, ఇట్లా మీరు అబ్రివేషన్ తెలుసుకోండి. బట్ చెక్ చేసే పద్ధతి అనేది ఇదే. కండిషన్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ అనేవి ఉంటాయి. మీకు ఇది ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది. మాక్సిమం మీరు లైవ్ కోడింగ్ లో చేసేటప్పుడు ఎలాంటి కండిషన్స్ మీరు ఫేస్ చేస్తారు అనేది దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కండిషన్స్ కే మీరు మీట్ చెక్ చేస్తారు. సో దట్స్ ఇట్ అబౌట్ మీట్ కాన్సెప్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హౌ టు చూస్ ద కండిషన్స్ బేస్డ్ ఆన్ సివియారిటీ. ఏవైనా రెండు కండిషన్స్ సేమ్ సిస్టమ్ రిలేటెడ్ ఉన్నప్పుడు సివియారిటీ బేస్డ్ తీసుకోవాలి. ఒక హై స్పెసిఫిసిటీ కండిషన్ ఉన్నప్పుడు లోయర్ స్పెసిఫిసిటీ ఉన్న కండిషన్ని మనం తీసుకోకూడదు. వెన్ టూ కండిషన్స్ ఆర్ సేమ్ సిస్టమ్ బట్ స్పెసిఫిసిటీ ఆర్ డిఫరెంట్, వన్ ఈజ్ లోయర్ స్పెసిఫిసిటీ అండ్ హయ్యర్ స్పెసిఫిసిటీ, we always code only higher specificity only, but don't code lower specificity. Now I will tell you about like that scenarios
how to choose more specificity conditions in psychiatric conditions. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా సైకియాట్రిక్ కండిషన్స్లలో 2 డిఫరెంట్ కండిషన్స్ సేమ్ సిస్టమ్ ఉన్నప్పుడు మనం ఎలా చూస్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెబుతాను. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ 2 కండిషన్స్ ఇన్ ఏ DOS, that is bipolar disorder and major depression. These 2 conditions, whether it is present in past or present, or one condition in past or one condition in present, whatever it may be, here we can code only bipolar because bipolar disorder is more severe than major depression. Not only in these 2 conditions, whatever system it may be, already more severity condition is present. Don't code less severity condition. ఒక డాస్ లో ఒకే సిస్టమ్ సంబంధించిన 2 సివియారిటీ గల కండిషన్స్ ఉంటే ఎప్పుడు లెస్ సివియారిటీ కండిషన్ ని కోడ్ చేయకూడదు. మోర్ సివియారిటీ ఉన్న కండిషన్ నే కోడ్ చేస్తాం. నౌ వి విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. Bipolar disorder and mania is there. In these 2 conditions, we will go with bipolar disorder only because mania is less specificity condition when compared to bipolar disorder. So here also we can code only F319. మీకు ఏ డాస్ లో అయినా కానీ బైపోలార్ డిజార్డర్, మానియా అని 2 కండిషన్స్ ఉంటే గనక మీరు బ్లైండ్ గా బైపోలార్ డిజార్డర్ ని కోడ్ చేయండి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, బైపోలార్ డిజార్డర్ అండ్ షైజోఎఫెక్టివ్ డిజార్డర్. If these 2 conditions are present in single DOS, we will code both conditions. ఇలా బైపోలార్ డిజార్డర్ అండ్ షైజోఎఫెక్టివ్ డిజార్డర్ వచ్చినట్లయితే ఈ 2 కండిషన్స్ మనకి ఒకే డాస్ లో ఉంటే మనం రెండింటిని కోడ్ చేస్తాం. ఎందుకంటే ఈ 2 డిఫరెంట్ సిస్టమ్ సంబంధించింది. వీటికి 2 డిఫరెంట్ స్పెసిఫిసిటీస్ ఉంటాయి. ఈ 2 సేమ్ రిలేటెడ్ కాదు. సో ఇక్కడ మనం రెండింటిని కోడ్ చేస్తాం. కోడ్ బోత్ F259 and F319. We should code both conditions. Same like this only. I will tell you some more examples. And next one, schizoaffective disorder and bipolar disorder with psychotic future. If these 2 conditions are present in a single DOS or single encounter, we will go with bipolar disorder with psychotic future because bipolar disorder with psychotic future F315 is more severe than schizoaffective disorder. When compared specificities between them, F315 is more severe. And one more one, bipolar with psychotic feature and schizoaffective disorder లో bipolar with psychotic feature more severe. మనం ఇక్కడ F315 ని మాత్రమే కోడ్ చేస్తాం. schizoaffective disorder ని కోడ్ చేయం. And next చూసినట్లయితే, and next one more example, there is psychosis and schizoaffective disorder. Both conditions are present in a single DOS. We will code only schizoaffective disorder, that is F259. సైకోసిస్ అండ్ సైజోఎఫెక్టివ్ డిజార్డర్ 2 ఒకటే డాస్ లో ఉంటే గనక మనం సైజోఎఫెక్టివ్ డిజార్డర్ ని మాత్రమే కోడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, సేమ్ లైక్ దిస్ ఓన్లీ. సైజోఎఫెక్టివ్ డిజార్డర్ అండ్ మేజర్ డిప్రెషన్ ఇస్ దేర్. We will code both F259 and F329 because major depression is different and schizoaffective disorder also different. ఇక్కడ మేజర్ డిప్రెషన్ అలానే సైజోఎఫెక్టివ్ డిజార్డర్ 2 డిఫరెంట్ కాబట్టి మనం 2 కోడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ బిట్వీన్ మేజర్ డిప్రెషన్ అండ్ మూడ్ డిజార్డర్. మేజర్ డిప్రెషన్ ఉంది అలానే మూడ్ డిజార్డర్ ఉన్నప్పుడు మనం కోడ్ చేయాల్సింది ఓన్లీ మేజర్ డిప్రెషన్ మాత్రమే. దట్ ఈస్ కోడ్ ఓన్లీ F329 మేజర్ డిప్రెషన్. ఈ మూడ్ డిజార్డర్ తోనే ఇంకొన్ని కండిషన్స్ చూసినట్లయితే, విత్ మూడ్ డిజార్డర్ we will see another examples. There is mood disorder and mania. We will code only mania, that is F32A. Like that only mood disorder and anxiety. ఈ 2 కండిషన్స్ ఉన్నట్లయితే we will code only F419, that is anxiety. మనం యాంగ్జైటీని మాత్రమే కోడ్ చేస్తాం. ఇప్పుడు ఇంకో డిఫరెంట్ కండిషన్స్ చూద్దాం. MDD విత్ సైకాటిక్ ఫ్యూచర్ కండిషన్ ఉంది, అలానే షైజోఫ్రెనియా అన్స్పెసిఫైడ్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం కాంబినేషన్ కోడ్ ఇస్తాం. MDD విత్ సైకాటిక్ ఫ్యూచర్ అని కాంబినేషన్ కోడ్ ఉంటుంది, దట్ ఈస్ F32 సిరీస్. ఇఫ్ దీస్ 2 కండిషన్స్ ప్రెసెంట్ ఇన్ ఏ సింగిల్ చార్ట్ ఆర్ సింగిల్ డాస్, we will code combination code, that is MDD with psychotic future F32 and MDD single episode, MDD recurrent. If both are present, we will code only MDD recurrent, that is F339 because MDD recurrent is more severe than MDD single episode. So we will code only MDD recurrent. And next one, paranoid schizophrenia is there and delusional disorder is there. ఈ 2 కండిషన్స్ లలో మనం paranoid schizophrenia మాత్రమే కోడ్ చేస్తాం, that is F20. Between these 2 conditions we will always code
F20 that is paranoid schizophrenia. ఇక నెక్స్ట్ అల్జీమర్స్ గురించి చూద్దాం. ఇన్ అల్జీమర్స్ డిసీజ్ దేర్ వన్ మోర్ కోడ్ విల్ బి యాడెడ్ automatically in a dose they given Alzheimer disease and vascular dementia. But here we will code 3 codes. అందరూ అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఉండేది 2 కండిషన్లే కదా, మరి 3 కోడ్స్ ఎక్కడి నుంచి వస్తాయని. అల్జీమర్స్ కి యాడ్ ఆన్ కోడ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డోంట్ ఫర్గెట్ దిస్ వన్, ఆల్వేస్ రిమెంబర్ ఫర్ అల్జీమర్స్ ఆల్వేస్ దేర్ విల్ బి యాడ్ ఆన్ కోడ్. సో మనం ఇక్కడ 3 కోడ్స్ ని కోడ్ చేస్తాం. we will code 3 codes here, F0150, Z39, F0280. ఈ 3 కోడ్స్ ని మనం ఇక్కడ కోడ్ చేస్తాం. అల్జీమర్స్ యాడ్ ఆన్ కోడ్ is different and vascular dementia is different. So that's why here 3 codes are present. I will tell you 2 more examples with dementia. For example, Alzheimer disease is there and only dementia is there. Here we will code only 2 conditions, F0280 and Z39. And next example is, and hypothyroidism is there and dementia is there. Here we will code F0280. That's it friends. If you like this video, for more videos please subscribe my channel. Thanks for watching. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ కుమార్. టుడే ఐ విల్ టెల్ యూ అబౌట్ హెచ్ఐవి రిలేటెడ్ టాపిక్. ఈరోజు మీకు హెచ్ఐవి రిలేటెడ్ టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మెయిన్గా ఉండేది 2 కోడ్సే, ఒకటి Z21 అండ్ B20. మనం Z21 ని కోడ్ చేయాలి అంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్, హెచ్ఐవి అసిమ్టమాటిక్, హెచ్ఐవి పాజిటివ్ లేదా ఓన్లీ హెచ్ఐవి అని ఇచ్చినా కానీ మనం డైరెక్ట్ Z21 ని కోడ్ చేస్తాం. మీన్స్ హెచ్ఐవికి సంబంధించిన ఎలాంటి సిమ్టమ్స్ లేకోకుండా హెచ్ఐవి అసిమ్టమాటిక్ గా ఉంటే అలాంటి టైమ్స్ లో మనం Z21 కి కోడ్ చేస్తాం. మరి B20 ఎప్పుడు కోడ్ చేస్తామంటే ఒక చాట్ లో మనకి ఓన్లీ ఎయిడ్స్ కానీ లేదంటే హెచ్ఐవి డిసీజ్ అని కానీ హెచ్ఐవికి సంబంధించిన సిమ్టమాటిక్ డిసీజ్ ఇచ్చిన హెచ్ఐవి పాజిటివ్ అని ఇచ్చి విత్ మేనిఫెస్టేషన్ ఇస్తాడు. అలాంటి టైంలో ఎయిడ్స్ కానీ ఎయిడ్స్ రిలేటెడ్ డిసీజ్ కానీ ఎయిడ్స్కి సంబంధించిన ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఓన్లీ ఎయిడ్స్ అని ఉంటే ఆ టైంలో కూడా మనం B20 ఇస్తాం. ఇది ఫ్రెండ్స్ హెచ్ఐవి రిలేటెడ్ టాపిక్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ నవీన్ కుమార్. టుడే ఐ విల్ టెల్ యూ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ నేమ్స్, దోస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్. నేను మీకు ఈరోజు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉన్న టర్మ్స్ ని కొన్ని నేమ్స్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అర్థమవుతేనే మీకు ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్ అనేవి అర్థమవుతాయి. ఇన్ ఎనీవేర్ దిస్ ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్ లుక్స్ లైక్ వెరీ ఈజీ, బట్ వెన్ వీఆర్ కోడింగ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ కండిషన్స్. ఈ ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్ చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి, మనం చార్ట్లో కోడ్ చేసేటప్పుడు మాత్రం చాలా డిఫికల్టీగా ఉంటాయి. కోడ్స్ డిఫికల్టీగా ఉండవు. ఎలా లీడ్ చేయాలి, ఎలా తీసుకోవాలి ఈ కండిషన్స్ అనేవి మనకు తెలియవు. Whenever you are coding, don't Google it, particularly these pregnancy guidelines, because Google will show maximum unspecified. It will not show correct codes. మీరు ఎప్పుడైనా కానీ ఈ ప్రెగ్నెన్సీ కోడ్స్ ని కోడ్ చేసేటప్పుడు ఆ కండిషన్ ని గూగుల్లో వేసి చెక్ చేయకండి, ఎందుకంటే 90% అన్స్పెసిఫైడ్ గా చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైమిస్టర్ చెక్ చేస్తున్నారు, మీరు సేమ్ ట్రైమిస్టర్ గురించి వచ్చిన కండిషన్ ని మీరు గూగుల్లో వేసినట్లయితే అది అన్స్పెసిఫైడ్ చూపిస్తాయి. ఆల్వేస్ గో విత్ లీడింగ్ పాత్వే ఓన్లీ, పర్టికులర్లీ అండ్ ఎస్పెషల్లీ దిస్ ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్. నేను మీకు ఎందుకు ఇంత పర్టికులర్ గా ఈ ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్ కి కోర్స్ లీడ్ చేయబోతున్నాను అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గూగుల్ విల్ షో రాంగ్ కోడ్స్. కమ్స్ టు ద టాపిక్. కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా కదా. వి విల్ స్టార్ట్ విత్ యాంటీపార్టమ్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఇవి మనకు తెలిసినప్పుడు మాత్రమే ఈ ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్ అనేవి మనకి ఈజీగా అర్థమవుతాయి. ఈ యాంటీపార్టమ్ అంటే బిఫోర్ బేబీ బర్త్, దట్ మీన్స్ బేబీ పుట్టక ముందు ఉన్న పీరియడ్ ని యాంటీపార్టమ్ అని అంటారు. దీని యొక్క టైం పీరియడ్ ఎంత ఉంటుంది అంటే డే 1 నుంచి టిల్ డే డెలివరీ వరకు. ఎప్పుడైతే డే 1 నుంచి స్టార్ట్ అవుతుందో ఆ బేబీ డెలివరీ డేట్ వరకు దీన్ని యాంటీపార్టమ్ అని అంటారు. అండ్ సెకండ్ వన్ పోస్ట్ పార్టమ్ ఆర్ పోస్ట్ నాటల్. ఈ పోస్ట్ పార్టమ్ అండ్ పోస్ట్ నాటల్ అంటే ఏంటంటే ద టైం పీరియడ్ బిట్వీన్ 6 weeks ఆఫ్టర్ డెలివరీ ఆర్ వీ కెన్ సే 42 days ఆఫ్టర్ బేబీ డెలివరీ. బేబీ డెలివరీ అయిన తర్వాత 6 weeks వరకు ఈ పోస్ట్ పార్టమ్ అని అంటారు, లేదా 42 days టైం పీరియడ్ ని ఈ పోస్ట్ పార్టమ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ పెరిపార్టమ్. దిస్ పెరిపార్టమ్ మీన్స్ ది టైం పీరియడ్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ 9th month టు 5th month ఆఫ్టర్ బేబీ డెలివరీ. ఎప్పుడైతే బేబీ డెలివరీ అవుతుందో అప్పటి నుంచి 5th month వరకు లాస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఈ టైం పీరియడ్ ని పెరిపార్టమ్ అని అంటారు. ఇందులోనే మీకు పోస్ట్ పార్టమ్ కూడా కంబైన్ అయి ఉంటుంది. ద పోస్ట్ పార్టమ్ ఆల్సో విల్ కంబైన్ ఇన్ దిస్ పెరిపార్టమ్ బికాస్ the 6 weeks after baby delivery also
comes under peripartum only. This is about peripartum. And next one, after baby delivery, newborn. The period between 1 to 28 days, those time period is called newborn time. ఆ 20 years period of time ని న్యూబార్న్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్, నార్మల్ బేబీ టైం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ 29th day onwards, నార్మల్ బేబీ టైం చార్ట్ స్టార్ట్. ఇన్ దిస్ న్యూ బార్న్ బేబీస్ 2 codes ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ న్యూ బార్న్ బేబీలో 2 codes అనేవి చాలా ఇంపార్టెంట్. Z37 అండ్ Z3800. ఈ Z3800 అనేది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. బేబీ బర్త్ డేట్. ఆ బేబీ బర్త్ డేట్ ని మనం Z3800 తో కోడ్ చేస్తాం. మరి Z37 ఎప్పుడు కోడ్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. Z37 will code only for mother. It is used for delivery outcome. ఏ రోజైతే డెలివరీ అయి ఉంటుందో ఆ టైంలో ఈ Z37 అనేది కోడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టర్మ్ ఎపిసియాటమ్. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ డోంట్ నో అబౌట్ దిస్ ఎపిసియాటమ్. చాలా మందికి ఈ ఎపిసియాటమ్ అనేది తెలియదు. ఎపిసియాటమ్ మీన్స్ ఏ సర్జికల్ కట్ ఆఫ్ వెజైనా డ్యూరింగ్ చైల్డ్ బర్త్. వై దిస్ సర్జికల్ కట్ డూయింగ్ వైల్ డెలివరీ టైమ్? వై మీన్స్ at the time of delivery, baby will not come out very easily due to some issues like baby will turn or baby will move aside. Like these times, baby to come out very easily and smoothly. For that purpose, doctor will do a surgical cut at vagina. That is called episiotomy. ఎందుకు డాక్టర్ సర్జికల్ కట్ చేస్తారు అంటే కొన్ని ఇష్యూస్ వల్ల బేబీ సరిగ్గా బయటికి రాలేకపోయే టైంలో వెజైనా దగ్గర, దట్ మీన్స్ నియర్ ద బ్లాడర్, డాక్టర్స్ విల్ కట్ స్లైట్లీ to push the baby outside very easily and smoothly. That is called episiotomy. And next one, high risk pregnancy. సింపుల్ గా చెప్పాలంటే ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీని 2 types గా డివైడ్ చేశారు. ఒకటి యంగర్ మదర్ గా అండ్ ఎల్డర్ మదర్ గా. ద యంగర్ మదర్ మీన్స్ దోస్ హూ గాట్ ప్రెగ్నెన్సీ బిలో 16 years ఏజ్. దోస్ పీపుల్ కాల్డ్ యంగర్ మదర్. ఎవరైతే 16 years బిలో ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుందో వాళ్ళని యంగర్ మదర్ అని పిలుస్తారు. దోస్ హూ గాట్ ప్రెగ్నెన్సీ అబౌవ్ 35 years, దోస్ పీపుల్ కాల్డ్ ఎల్డర్ మదర్. ఎవరైతే 35 years అబోవ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళని ఎల్డర్ మదర్ అని అంటారు. వై దీస్ 2 types కాల్డ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ మీన్స్, ఎందుకు ఈ 2 parts ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కండిషన్స్ అని అంటారు అంటే బిలో ఏజ్ ఉండే వాళ్ళకి అలానే అబోవ్ ఏజ్ ఉండే వాళ్ళకి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల అండ్ బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ స్టేటస్ దీస్ 2 parts ఆర్ డివైడెడ్. అండ్ ఆఫ్టర్ దిస్ ప్రీ టర్మ్. ఈ ప్రీ టర్మ్ అంటే బేబీ బార్న్ ఆర్ బేబీ కేమ్ అవుట్ బిఫోర్ 37 weeks ఆఫ్ గెస్టేషన్. ఈ ప్రీ టర్మ్ అనే వాటిని ఎప్పుడు యూస్ చేస్తారంటే 37 weeks గెస్టేషన్ కంటే ముందే బేబీ డెలివరీ అవుతే దాన్ని ప్రీ టర్మ్ అని అంటారు. దీన్ని మన తెలుగులో చెప్పాలి అంటే నెల తక్కువ విధవ అంటారు కదా. అంటే వాడు నెల రోజులు ముందే పుట్టడం, ఆ బేబీ ఫ్యూ వీక్స్ ముందే డెలివరీ అయి ఉంటుంది, అందుకే వాళ్ళని అలా పిలుస్తారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, పోస్ట్ టర్మ్. బేబీ బార్న్ ఆఫ్టర్ 40 weeks. దట్ పీరియడ్ కాల్డ్ పోస్ట్ టర్మ్ పీరియడ్. 40 weeks తర్వాత డెలివరీ అవుతుందో దాన్ని పోస్ట్ టర్మ్ అని అంటారు. అండ్ ఇఫ్ ప్రొలాంగ్డ్ 2 weeks మోర్, లైక్ ఆఫ్టర్ 42 weeks ద బేబీ డెలివరీ వాజ్ డన్, దట్ ఈస్ ప్రొలాంగ్ పోస్ట్ టర్మ్. ఎవరైతే 42 weeks తర్వాత డెలివరీ అయింటారో దాన్ని ప్రొలాంగ్డ్ పోస్ట్ టర్మ్ అని అంటారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, గ్రావిడాస్. యు నో ఆల్ అబౌట్ Z1, Z2 లైక్ దట్. వాట్ ఈస్ దిట్ గ్రావిడా మీన్స్? మీరు వినే ఉంటారు Z1 అని Z2 అని. ఈ గ్రావిడాస్ అంటే ఏంటంటే హౌ మెనీ టైమ్స్ ద ఉమెన్ గాట్ ప్రెగ్నెన్సీస్, ఎన్నిసార్లు తన ప్రెగ్నెన్సీ అయ్యింది అనే దాని గురించి ఈ గ్రావిడాస్ G1, G2 అని అంటారు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీని ప్రైమ్ గ్రావిడ్ అని పిలుస్తారు. మల్టీ గ్రావిడ్ మీన్స్ ఎవరైతే మోర్ దెన్ వన్స్ ప్రెగ్నెన్సీ అయ్యి ఉంటారో వాళ్ళని మల్టీ గ్రావిడ్స్ అంటారు. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ నౌ, దీస్ ఆర్ ఆల్ అబౌట్ జస్ట్ టర్మ్స్ అండ్ నేమ్స్ అండ్ దట్ టైమ్ పీరియడ్. దిస్ ఈస్ నాట్ ఫుల్ గైడ్ లైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్. అండ్ నెక్స్ట్ వన్, G+. G అంటే నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, P మీన్స్ పారా అండ్ L మీన్స్ నెంబర్ ఆఫ్ లివింగ్ చైల్డ్ షీ హ్యాడ్ నౌ. అంటే తనకి ఎంతమంది పిల్లోళ్ళు ఉన్నారని ప్రజెంట్ లివింగ్ లో. A మీన్స్ అబోషన్స్, S మీన్స్ స్టిల్ బర్త్. S అనే వర్డ్ పిల్లలు పుట్టక ముందే చనిపోతారు, వాళ్ళని స్టిల్ బర్త్ అని అంటారు. దీస్ ఆర్ ఆల్ అబౌట్ G+. అండ్ నెక్స్ట్ వన్, LMP. LMP is very important to understand the concept of pregnancies because last menstrual cycle period is called LMP. When the women stop menstrual cycles, that last cycle called LMP, last menstrual period. Based on this only, EDD will give. EDD means estimated delivery date. Based on this only,
డాక్టర్స్ కెన్ ఎస్టిమేట్ అండ్ యాక్యురసీ గివ్ ఆన్ ఫీటస్ గ్రోత్. ఈ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ ని బేస్ చేసుకొని ఫీటస్ యొక్క గ్రోత్ ని యాక్యురసీగా డిస్క్రైబ్ చేస్తారు. అలానే ఎస్టిమేటెడ్ డేట్ ను కూడా ఇస్తారు, ఎప్పుడు డెలివరీ డేట్ అవుతుంది అనేది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, సిఎస్, దట్ మీన్స్ సిజేరియన్ సెక్షన్. ఈ సిఎస్ అనే వర్డ్ ని సిజేరియన్ సెక్షన్ గా పిలుస్తారు. మనకి చార్ట్స్ లో సిఎస్ అని ఇస్తాడు. అండ్ నెక్స్ట్ వన్ ఎల్ఎస్సిఎస్, లోయర్ సెగ్మెంట్ సిజేరియన్. నేను మీకు ఇప్పుడు జస్ట్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి ఫుల్ గైడ్ లైన్స్ కావు. ఇవి అర్థమవుతేనే మీకు గైడ్ లైన్స్ అలాగే చార్ట్స్ కూడా అర్థమవుతాయి. వెన్ యూ విల్ అండర్స్టాండ్ దీస్ టర్మ్స్, at that time only you can understand about the guidelines of pregnancies and you can do the live coding charts about pregnancies. And coming to the next, GA, this is called gestation age. ఈ GA ని gestational age అని అంటారు. And coming to the next, trimesters, first trimester, second trimester, third trimester. How can we divide this trimester means? Based upon the pregnancy weeks ని బేస్ చేసుకొని ఈ ట్రైమిస్టర్స్ ని డివైడ్ చేశారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మాక్సిమం మీకు ఇవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇవి అర్థమవుతేనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్ అనేవి మీకు ఫుల్గా అర్థమవుతాయి. లేదంటే కనుక మీరు చార్ట్ చూడడం కూడా కష్టం అవుతుంది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లలో ఇంకా డీప్గా మీకు కోడింగ్ గైడ్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ మోర్ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. నేను మీ ఎన్కేఆర్. ఈరోజు ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్ పార్ట్ 2లో ఇన్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, సూపర్విజన్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీలో ఇన్సిడెంటల్ స్టేట్ అంటే ఏంటి, సూపర్విజన్ అంటే ఏంటి, సూపర్విజన్లో ఎల్డర్లీ మదర్ ఎప్పుడు తీసుకుంటాం, యంగర్ మదర్ ఎప్పుడు తీసుకుంటాం, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఎప్పుడు కోడ్ చేస్తాం, ఇందులో మళ్ళీ గెస్టేషనల్ డయాబెటీస్ అని, గెస్టేషనల్ హైపర్టెన్షన్ అని ఎలాంటి టైమ్స్లో తీసుకుంటాం అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనకి ఇన్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అంటే ఒక అమ్మాయి తనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న కండిషన్ వల్ల లైక్ ఆస్తమా కానీ, లేదా సిఓపిడి కానీ, లేదంటే సికేడి కానీ, లేదంటే డయాబెటీస్ కానీ, ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల ఆ కండిషన్స్ కోసం చెకప్ కోసం వెళ్తుంది. ఆ చెకప్కి వెళ్ళినప్పుడు టెస్ట్లలో తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అలాంటి ప్రెగ్నెన్సీని ఇన్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అంటారు. తను ఒక కాంప్లికేషన్ చెకప్కి వెళ్ళి తనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిస్తే దాన్ని ఇన్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఇప్పుడు మనం 2 కోడ్స్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఇన్సిడెన్షియల్ ప్రెగ్నెన్సీ కోడ్, అలానే తను ఏ కాంప్లికేషన్తో వెళ్ళిందో ఆ కాంప్లికేషన్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ సిఓపిడితో వెళ్ళింటే సిఓపిడి, లేదా ఆస్తమాతో వెళ్ళింటే కనుక ఆస్తమా కోడ్. ఈ కోడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం ఇన్సిడెన్షియల్ ప్రెగ్నెన్సీ కోడ్ చేసినప్పుడు ఓ సిరీస్లో ఉన్న అదర్ కాంప్లికేషన్ కోడ్స్ని మనం ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సూపర్విజన్ ప్రెగ్నెన్సీ చూసినట్లయితే ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి తన యొక్క రొటీన్ ఫాలోఅప్ కోసము ఎలాంటి కాంప్లికేషన్ లేకోకుండా తన కంప్లీట్ యాంటీనేటల్ పీరియడ్లో తను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి టిల్ డెలివరీ వరకు ఎలాంటి కాంప్లికేషన్ లేకోకుండా ఫాలోఅప్కి వెళ్తుంటే దాన్ని సూపర్విజన్ ప్రెగ్నెన్సీ అని అంటారు. తను నార్మల్ ప్రెగ్నెన్సీ అయ్యింది. ఇక్కడ మనం యూజ్ చేసే కోడ్స్ Z340 నార్మల్ ప్రెగ్నెన్సీకి ఇచ్చే కోడ్. ఒకవేళ మనకు ట్రైమిస్టర్ ఇవ్వలేదు బట్ ఓన్లీ నార్మల్ ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది, అది కూడా తను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది, అప్పుడు Z3400 ఇస్తాం. ఒకవేళ ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే Z3401. ఒకవేళ తను మల్టీ గ్రావిడ్ అయితే కనుక మనం Z348ని కోడ్ చేస్తాం. ఇక కాంప్లికేషన్ చూసినట్లయితే యాంటీనేటల్ టైంలో అంటే తను ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి టిల్ డెలివరీ అయ్యేంత వరకు ఆ బిట్వీన్ పీరియడ్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని యాంటీనేటల్ కాంప్లికేషన్స్ అంటారు. దీంట్లో మళ్ళీ 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి నార్మల్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అండ్ హై రిస్క్ కాంప్లికేషన్స్. దీన్నే నార్మల్ ప్రెగ్నెన్సీని సూపర్విజన్ కాంప్లికేషన్స్ అంటాము. అదే హై రిస్క్ అయితే కనుక ఎల్డర్లీ మదర్ ఆర్ యంగర్ మదర్, బిలో 16 ఇయర్స్ ఏజ్లో ఉండే వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యింటే వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ని యంగర్ మదర్ అని అంటారు. అబౌవ్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యింటే వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళు ఎల్డర్లీ మదర్ హై రిస్క్ కాంప్లికేషన్స్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 37 ఇయర్స్ ఓల్డ్ ఫిమేల్ తన ప్రెగ్నెన్సీ చెకప్కి వచ్చింటుంది. ఇలా మనకి ఏజెస్ ఇచ్చినప్పుడు ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయ్యింటే అబౌవ్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే ఎల్డర్లీ మదర్ హై రిస్క్ కాంప్లికేషన్స్ని కోడ్ చేస్తాం. యంగర్ మదర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్రెగ్నెంట్ అమ్మాయి 20th వీక్స్ ఆఫ్ గెస్టేషన్లో హాస్పిటల్కి వచ్చింది చెకప్కి. ఇప్పుడు మనం వీక్స్ ఆఫ్ గెస్టేషన్ ఇస్తాం. 15 ఇయర్స్ ఏజ్లో ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టి బిలో 16 ఇయర్స్ ఉంది కాబట్టి యంగర్ మదర్ కోడ్స్ ఇస్తాం. ఇక కాంప్లికేషన్స్ చూసినట్లయితే ఆల్రెడీ తను ప్రెగ్నెంట్ కాకముందు కాంప్లికేషన్స్ ఉంటే అవి నార్మల్గా ఎలా అయితే కోడ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కోడ్ చేస్తాం. బట్ తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్
తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత డయాబెటీస్ వచ్చింది. ఇక్కడ మనము గెస్టేషనల్ డయాబెటీస్ కోడ్ ఇస్తాం. ఒకవేళ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న అమ్మాయి తను ప్రెగ్నెంట్ అయ్యింటే ఇప్పుడు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ గా తనకి డయాబెటీస్ ఉంది కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ డిఎం కోడ్ ఇస్తాం. ఒకవేళ అవి కాకోకుండా తనకు సీకేడి కాంప్లికేషన్ కూడా ఉంది, అలానే డిఎం కూడా తను ప్రెగ్నెంట్ కాకముందే ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ డిఎం కోడ్ ఇచ్చి కాంబినేషన్ కోర్స్ ఇస్తాం. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాకముందే ఆ కండిషన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో మనం కంబైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ తనకు ప్రీవియస్ గా సీకేడి ఉంది ప్రెగ్నెంట్ కాకముందు, డిఎం అనేది తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత వచ్చింది. ఇప్పుడు మనం కంబైన్ చేయలేం. ఎందుకంటే మనకు జనరల్ గైడ్ లైన్స్ ప్రకారం ఆల్రెడీ ఒక కండిషన్ ఇంకో కండిషన్ తో లింక్ చేసినప్పుడు లేదా లింక్ అయినప్పుడు మనం ఇంకో కండిషన్ తో లింక్ చేయకూడదు. ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది కూడా ఒక కండిషనే. ఆ ప్రెగ్నెన్సీ అనే కండిషన్ తో ఈ డిఎం అనే కండిషన్ లింక్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ మనం సీకేడీకి లింక్ చేయకూడదు. మీకు ఎగ్జాంపుల్ కి ఒక సినారియో చెప్తాను. 30 years old female pregnant comes to the clinic for her routine follow-up having gestational diabetes. In assessment there is CKD. ఈ సినారియోలో పేషెంట్ ప్రెగ్నెంట్, దాంతో పాటు గెస్టేషనల్ డయాబెటీస్ కూడా ఉంది. వాడే ఇచ్చేసాడు గెస్టేషనల్ డయాబెటీస్ అని. ఇప్పుడు ఆ కండిషన్ ని మళ్ళీ మనం సీకేడీతో లింక్ చేయకూడదు. ఒకవేళ వాడు గెస్టేషనల్ డయాబెటీస్ ఇన్సులిన్ కంట్రోల్డ్ అంటే దానికి సపరేట్ కోడ్ ఉంటుంది, O24 సిరీస్ వస్తుంది. అసెస్మెంట్ లో సీకేడీ ఉంది, ఇది సపరేట్ గా కోడ్ చేయాలి. ఇలా మీరు ప్రొవైడర్ లింక్ ఇచ్చినప్పుడు లేదా తనకు ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు తనకు డిఎం వచ్చిందనే ఎవిడెన్స్ ఉండి, లేదంటే ఏదైనా కాంప్లికేషన్స్ కూడా తను ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినట్లు ఎవిడెన్స్ ఉంటే అప్పుడు మనం ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తీసుకుంటాం. లేదంటే నార్మల్ చార్ట్స్ ఎట్లా చేస్తామో అలానే కోడ్ చేస్తాం. ఈ ఫ్రెండ్స్, ఇలా మీరు కాంప్లికేషన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిఎం ని ఎలా కోడ్ చేస్తాం, నార్మల్ డిఎం ని ఎలా కోడ్ చేస్తాం, ఒకవేళ కాంప్లికేషన్స్ ఉంటే వాటిని లింక్ చేస్తామా చేయమా అనే వాటి మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఎన్కేఆర్. టుడే ఐ విల్ టెల్ యూ అబౌట్ ట్రైమిస్టర్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్న ట్రైమిస్టర్ గురించి చెప్తాను. ఎన్ని ట్రైమిస్టర్స్ ఉంటాయి, ఒక్కో ట్రైమిస్టర్కి ఎన్ని వీక్స్ ఉంటాయి, ఎన్ని డేస్ ఉంటాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రైమిస్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీక్స్ని బేస్ చేసుకొని ఈ ట్రైమిస్టర్ని డివైడ్ చేస్తాం. ఇన్ ట్రైమిస్టర్స్ టోటల్ దెర్ ఆర్ 3 ట్రైమిస్టర్స్. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్. ఇందులో మనకు 3 ట్రైమిస్టర్లు ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ వీక్ నుంచి 14 days 0 days వరకు మనకు ఫస్ట్ ట్రైమిస్టర్ ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్లో 14 weeks నుంచి 28 weeks 0 days వరకు మనకు సెకండ్ ట్రైమిస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో 28 weeks టు అంటిల్ డెలివరీ వరకు మనకి ఈ థర్డ్ ట్రైమిస్టర్ అనేది ఉంటుంది. ఈ ట్రైమిస్టర్స్ని మనం లాస్ట్ క్యారెక్టర్తో స్పెసిఫై చేస్తాం మనం కోడ్ చేసేటప్పుడు. 1 అయితే ఫస్ట్ అని, 2 అయితే సెకండ్ ట్రైమిస్టర్ అని, థర్డ్ అయితే థర్డ్ ట్రైమిస్టర్ అని కోడ్స్లోని ఫైనల్ క్యారెక్టర్లో ఈ నెంబర్స్ని చూసి మనం ట్రైమిస్టర్ని డిసైడ్ చేసుకుంటాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనకు ఒక ప్రెగ్నెన్సీ చార్ట్ వస్తే ఆ చార్ట్లో ఫస్ట్ మనం ఏం చూడాలి, ఎలా కోడ్ చేయాలి, వేటిని బేస్ చేసుకొని ఏ కోర్స్ ఇస్తామనే దాని గురించి సింపుల్గా ఓవర్వ్యూ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఎన్కేఆర్. టుడే ఐ విల్ టెల్ యూ అబౌట్ హౌ టు ఐడెంటిఫై అండ్ ప్రాసెస్ ఏ ప్రెగ్నెన్సీ చార్ట్. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చార్ట్స్ గురించి మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా ఒక ప్రెగ్నెన్సీ చార్ట్ వస్తే ఫస్ట్ ఈ చార్ట్ ప్రెగ్నెన్సీ రిలేటెడా కాదా, ఒకవేళ ప్రెగ్నెన్సీ చార్ట్ కాకుండా ఉంటే బేబీ చార్టా, ఇలా మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సింపుల్గా అర్థమయ్యేదానికి ఈ ప్రెగ్నెన్సీ టాపిక్ని కొన్ని ఫేజెస్గా డివైడ్ చేశాను. ఈ ఫేజెస్ వల్ల మీరు ప్రెగ్నెన్సీ చార్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేయడమే కాకుండా ఎలాంటి కోడ్స్ ఎక్కడ ఇవ్వాలి అనే దాని గురించి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. జనరల్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టాపిక్ డివైడెడ్ ఇంటూ దీస్ ఫేజెస్ లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫేజ్, డెలివరీ ఫేజ్, పోస్ట్ పార్టమ్ ఫేజ్, బేబీ ఫేజ్. ఇన్ దిస్ ఫేజ్ ఓన్లీ బేబీ డెత్ ఫేజ్ ఆల్సో విల్ కమ్ అండ్ న్యూ బార్న్ బేబీ ఫేజ్. ఇలా మీకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టాపిక్ని ఫేజెస్గా డివైడ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి ఏదైనా ప్రెగ్నెన్సీ చార్ట్ వచ్చినప్పుడు తను ఏ ఫేజ్లో ఉందో అనేది ఐడెంటిఫై చేయగలిగితే చార్ట్ అనేది మనం ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది. నౌ వీ విల్ సీ హౌ టు ఐడెంటిఫై అండ్ ప్రాసెస్ ఏ ప్రెగ్నెన్సీ చార్ట్. ఇప్పటి వరకు చెప్పిన ఫేజెస్ గురించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డెమోగ్రఫిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. మనకు ఒక చార్ట్ రాగానే మీకు ఆ చార్ట్ ప్రెగ్నెన్సీదా కాదా అనేది తెలియదు. అలాంటి టైంలో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది జెండర్, తను మేలా ఫిమేలా.
ఏంటి బ్రో ఫిమేల్కి కాకుండా మేల్కి కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా అని మీరు అనుకోవచ్చు. బట్ మనకు చార్ట్‌లో కొన్నిసార్లు బై మిస్టేక్‌గా కూడా వస్తుంది. అలాంటి చార్ట్స్‌ని మనం ప్రాసెస్ చేయకోకుండా రిజెక్ట్ చేస్తాం. దానికోసం చెప్తున్నాను. ఓకే. జెండర్ మ్యాచ్ అయ్యింది. అలానే నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏజ్. ఈ 2 మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీని చెక్ చేయాలి. తను ప్రెజెంట్ ప్రెగ్నెంట్‌గా ఉందా? లేదంటే ప్రీవియస్‌గా ప్రెగ్నెంట్ అయ్యిందా పాస్ట్‌లో? అనే దాని గురించి చెక్ చేయాలి. ఒకవేళ తను ప్రెజెంట్‌లో ప్రెగ్నెన్సీ కలిగి ఉంటే నెక్స్ట్ తను యాంటీపార్టమ్‌లో ఉందా? లేదంటే అనగా పోస్ట్ పార్టమ్‌లో ఉందా? అనే దాని గురించి ప్రొవైడర్ చెప్తాడు. అలాంటి వర్డ్స్‌ని చెక్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ ఓకే. ప్రెగ్నెన్సీ చెక్ చేసాం. అలానే తను పోస్ట్ పార్టమ్‌లో ఉందా? లేదంటే యాంటీపార్టమ్‌లో ఉందా? అనేది చెక్ చేసాం. ఇప్పుడు తనకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? లేవా? ఒకవేళ కాంప్లికేషన్స్ ఉంటే మనం ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది కూడా ఒక కాంప్లికేషనే. మనకి ప్రొవైడర్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అని చెప్పేంత వరకు అది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ కిందనే మనం బై డిఫాల్ట్‌గా కన్సిడర్ చేస్తాం. మనకు ఇక్కడనే పేషెంట్ యొక్క ఏజ్ అనేది కంపల్సరీ చెక్ చేయాలి. తనకు బిలో 16 ఇయర్స్‌లో ప్రెగ్నెంట్ అయ్యిందా? లేదా అబోవ్ 35 ఇయర్స్ ప్రెగ్నెంట్ అయ్యిందా? లేదా తను సూపర్విజన్ ప్రెగ్నెన్సీలో ఉందా? అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ అని అర్థం. బిట్వీన్ 16 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళని నార్మల్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఇలా కాంప్లికేషన్స్‌ని మనం ఇక్కడ చెక్ చేయాలి. ఇక నెక్స్ట్ స్టెప్‌లో మనం పేషెంట్ యొక్క ప్రీవియస్ ప్రెగ్నెన్సీ డీటెయిల్స్‌ని చెక్ చేస్తాం. అంటే తనకి ఏదైనా అబార్షన్స్ జరిగిందా? ఒకవేళ జరిగింటే ఎన్ని సార్లు జరిగింది? తను ప్రీవియస్‌గా ఎన్ని సార్లు ప్రెగ్నెంట్ అయ్యింది? దీన్నే గ్రావిడాస్ అని కూడా అంటాం సింపుల్‌గా. జీ ప్లాస్ అని చెప్పాను కదా మీకు. అవన్నీ దీంట్లోనే వస్తాయి. ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యుంటే తనకి ఎంతమంది పిల్లోళ్ళున్నారు? లైక్ ప్రెజెంట్ స్టిల్ లైవ్‌లో ఎంతమందున్నారు? కొంతమంది బేబీస్ చనిపోతారు డెలివరీ టైమ్‌లో కూడా. అలా ఎవరైనా ఉన్నారా అనేది మనం చెక్ చేస్తాం. ఇలా మీకొక చార్ట్ రాగానే అది ప్రెగ్నెన్సీ చార్ట్ అయితే తన యొక్క ఏజ్, తన యొక్క ప్రెగ్నెన్సీ డీటెయిల్స్, తను యాంటీపార్టమ్‌లో ఉందా? పోస్ట్ పార్టమ్‌లో ఉందా? తనకు ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? లేవా? లేదంటే ప్రొవైడర్ అసలు కాంప్లికేషన్స్ లేవని ఎక్కడైనా చెప్తున్నాడా? ఇవన్నీ అయిపోయిన తర్వాత తనకు ప్రీవియస్‌గా ఎన్ని సార్లు ప్రెగ్నెంట్ అయ్యింది? ప్రెజెంట్ ఎంతమంది లైవ్ చిల్డ్రన్స్ ఉన్నారు? ఎంతమంది స్టిల్ బర్త్‌లో ఉన్నారు? మీన్స్ డెత్ బేబీస్. ఇలా మీరు ఆ ప్రెగ్నెన్సీ చార్ట్‌ని చెక్ చేయాలి. మీకు ఫేజెస్ అని చెప్పాను కదా! ప్రెగ్నెన్సీ ఫేజ్, డెలివరీ ఫేజ్, పోస్ట్ పార్టమ్ ఫేజ్, బేబీ ఫేజ్, న్యూ బోర్న్ ఫేజ్ అని చెప్పి. ఈ ఫేజెస్ ఎందుకు చెప్పా అనేది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. ఈ ఫేజెస్‌ని యూజ్ చేసుకొని మీ యొక్క టైం సేవ్ అవుతుంది. అలానే మీరు కోర్స్ చేసేటప్పుడు కరెక్ట్ కోర్స్ అనేవి ఇస్తారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఫేజ్‌లో మనం డెలివరీ ఫేజ్ కోర్స్ ఇవ్వము. డెలివరీ ఫేజ్‌లో ప్రెగ్నెన్సీ ఫేజ్ కోర్స్ ఇవ్వము. ఒకవేళ అది బేబీ చార్ట్ అయితే గనక బేబీ చార్ట్‌లో ప్రెగ్నెన్సీ ఫేజెస్ గురించి మనం అసలు కోడ్ చేయం. డెలివరీ ఫేజ్ గురించి కూడా కోడ్ చేయం. ఒకవేళ న్యూ బార్న్ బేబీ అయితే ఆ న్యూ బార్న్ బేబీ గురించి మనం కోడ్ చేస్తాం. ఇలా మీకు ఈ ఫేజెస్ అనేవి యూజ్ అవుతాయి. ఇది మీకు సెకండ్ పార్ట్‌లో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.